So, so once again, Andarki, welcome to the 7th day class. Andarki పేరు పేరు నమస్కారం అండి. సో సండే బాగా క్లాస్ వర్క్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ మనం క్లాస్ లోకి వెళ్ళే ముందు రోజులాగే we'll take the blessings of our mother and the universe once again. So be ready for So first of all, we need to take blessings of my mother. So ఇవాళ క్లాస్ అందరికీ చక్కగా అర్థమయ్యి సో ఆవిడ ఆశీర్వాదంతో క్లాస్ బాగా అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ క్లాస్తో అన్ని విధాలుగా కూడా ఈ విద్యను నేర్చుకొని సో అన్ని విధాలుగా మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మనకి యూనివర్స్ కూడా మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. సో థ్యాంక్స్ టు ద యూనివర్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. సో పాజిటివ్ థింకింగ్తో ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో అన్ని విధాలుగా కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పమని ఆ యూనివర్స్ కి శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడేస్ క్లాస్ సో ఆల్రెడీ పర్సనల్ సైకిల్ గురించి నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనం వినడం జరిగింది, ప్రాక్టీస్ కూడా చేసాం కొన్ని పర్సనల్ సైకిల్ మీద. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ వల్ల కూడా మనకి అన్ని విధాలుగా కూడా లైన్స్ అంటే వాటి పర్టికులర్ లైన్స్ ఈ బలాబల రేఖలు అని ఉంటాయండి. 15 బలాబల రేఖలు ఉంటాయి. అందులో 8 చాలా ఇంపార్టెంట్, 7 యావరేజ్ లైన్స్. సో మీ జాతకాలకు సంబంధించి కూడా ఎటువంటి లైన్స్ మన తాలూకా లైఫ్ లో వెళ్తుంది అనేది వాళ్ళ టాపిక్ అండి. సో అటువంటి లైన్స్ మనకి తగిలితే ఎటువంటి అదృష్టం కలుగుతుంది, ఒకవేళ తగలకపోతే ఎటువంటి దురదృష్టాలు మనకి ఎదురవుతాయి అనేది ఒక్క డేట్ ఆఫ్ బర్త్ దీని ద్వారా ఇది కూడా ఐడెంటిఫై చేసే టాపిక్ అండి. కొద్ది కాన్సన్ట్రేషన్ గా వినండి, ఈ టాపిక్ చాలా బాగుంటది. సో దీనికి సంబంధించి నేను చెప్పబోయే ఫస్ట్ స్టెప్ అంటే 1, 2, 3 అనే నెంబర్స్ ని మనము ఎప్పుడు కూడా బాక్స్ లో ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. సో మీ ఒక వైట్ పేపర్ మీద ఒక బాక్స్ ని డ్రా చేసి 9 గళ్ళు పెట్టండి. సో 9 గళ్ళు తీసుకోండి. సో లోషు గ్రిడ్ లాగే ఉంటది ఇంచుమించుగా, బట్ దిస్ టాపిక్ ఇస్ డిఫరెంట్. దీన్ని బలాబల రేఖలు అంటారు, న్యూమరాలజీ హారోస్కోప్ అంటారు ఇంగ్లీష్ లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి. టేబుల్ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో వాట్ ఆర్ ద మ్యాజిక్స్, ఇందులో ఎటువంటి లైన్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ ఏ విధంగా ఉంటే ముందు మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత వాటి విలువల గురించి తెలుసుకుందాం. టాప్ రోలో 369 అనే లైన్ కట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3, 6, 9 లైన్ కట్ అయితే అది ఎటువంటి లైన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందు ఏ లైన్స్ కట్ అవుతుందో చూద్దాం. 258 ఇది ఒక లైన్ అండి. 147 ఇది ఒక లైన్ అండి. మొత్తం 3 లైన్లు అండి నేను చెప్పింది. టాప్ రోస్ లో కట్ చేసాము. 369, 258, 147 అంటే 3 లైన్లు అయిపోయాయి. కాలమ్స్ లో చూద్దామండి. 321 3, 2, 1 కట్ అయితే 321 ఒక లైన్. 654 6, 5, 4 ఇది ఒక లైన్. 987 ఇది ఒక లైన్. ఇవి కాలమ్స్ లో కట్ అవుతాయి. కాలమ్స్ లో కట్ అయ్యాక మళ్ళీ డయాగ్నల్ గా చూడండి. 159 డయాగ్నల్ గా 1, 5, 9. అలాగే 357 మళ్ళీ డయాగ్నల్ గా 357. మొత్తం ఎన్ని లైన్స్ కట్టాయి? 3, 3, 6, 8 లైన్లు కట్టాయి. 8 లైన్లు బలాబల స్ట్రెంగ్త్ లైన్స్. అలాగే 7 లైన్లు బలహీన లైన్లు ఉంటాయి. మొత్తం 15 లైన్స్ ఉంటాయి ఇక్కడ డిస్కస్ చేయడానికి. ఫస్ట్ బలమైన లైన్స్ అనేవి మనం చూద్దాం. అవి ఎటువంటి మనుషుల మీద వివిఎస్ మీద అది ప్రభావితం చూపించి లైన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత బలహీన రేఖలు చూద్దాం. చూసిన తర్వాత అవి మీ జాతకంలో ఎటువంటి పర్టికులర్ ఇంపాక్ట్ చూపించింది అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మన పాయింట్ నేను వెళ్ళేది 1, 1 వెళ్తాను, జాగ్రత్తగా పరిశీలించండి.
13/10/1925లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ హిల్దా థాచర్ అనే ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉంది. ఆవిడ జాతకంలో ఒక లైన్ వెళ్ళింది. అదే డిటర్మినేషన్ లైన్ అంటారు. దీన్ని ఏమంటారు? డిటర్మినేషన్ లైన్. ఇది రాసుకున్నారు కదండి అందరూ, ఇది చెరిపేస్తున్నాను. డిటర్మినేషన్ లైన్ అనేది ఒక లైన్ వెళ్ళిందట. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి. డిటర్మినేషన్ లైన్ ఒకటి వెళ్ళింది, అలాగే 1 2 3 3 2 1 లైన్ కూడా ఒకటి వెళ్ళింది. బట్ ముందు మనం డిటర్మినేషన్ లైన్ గురించి మాట్లాడుతున్నాం. సో లైన్స్ వెళ్తాయి, కట్ అవుతాయి, కానీ ఏ లైన్ బలం అనేది మనం ఒకటి ఒకటి తెలుసుకున్నాం. సో ఏ లైన్ వెళ్ళిందట? 13/10/1925 13/10/1925లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ హిల్దా థాచర్. ఈవెన్ చూసారండి ఎప్పుడైనా మీరు? పేరు విన్నారా? ఆమె చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈవిడ చూడండి, ఇందిరాగాంధీలో ఉంది. మార్గరెట్ హిల్దా థాచర్ ఈవిడ పేరు. సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఆవిడ ముక్కే చెప్తుంది. ఆవిడ అంత కోపిష్టి, అంత ఆవిడ స్ట్రైట్ ముక్కు ఉన్నాలో చాలా బాగా వర్కౌట్ చేస్తారు తెలుసండి. సో వాళ్ళకి బాగా జరుగుబాటు ఉంటుంది. అలాగే చేతులు పొడవుగా ఉన్న వాళ్ళు, వేలు పెద్దగా ఉన్న వాళ్ళకి, చెవులు పెద్దగా ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లోకి వెళ్తారు. సో ముక్కు సూదుగుంది అంటే చాలా అదృష్టమైన జాతకురాలు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో 1 3 అది 2 3 1 2 3 వేసాను. మళ్ళీ 10లో మళ్ళీ 1 తీసాను, 1 ఇక్కడ ప్లేస్ చేశాను. సెంచరీలో 1 వచ్చింది అక్కడికి, చూస్తున్నారండి. 5 ఉంది, అలాగే నెక్స్ట్ 9 ఉంది. సో మనం ఏ లైన్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అండి? వీఆర్ డిస్కసింగ్ డిటర్మినేషన్ లైన్. డిటర్మినేషన్ లైన్ మనం చెక్ చేస్తున్నాం. సో అది ఇలా డయాగ్నల్ గా వెళ్ళింది కదండి, ఇది డిటర్మినేషన్ లైన్. ఇది మీ జాతకాల్లో తర్వాత చెక్ చేయండి, గాబరా పడకండి. ముందు లైన్స్ అన్ని బుర్రలో పెట్టుకుందాం. ఏ లైన్ ఎటువంటి ప్రభావితం ఉన్నదని ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత మాత్రం మళ్ళీ మనం చెకింగ్ లోకి వెళ్దాం. 1 5 9 ఇక్కడ కూడా ఉంది, 3 2 1, కానీ ఇప్పుడు అది డిస్కస్ చేయండి. ముందు డిటర్మినేషన్ లైన్ గురించి మాట్లాడుతున్నాం. సో డిటర్మినేషన్ లైన్ ఉన్న వాళ్ళట వీళ్ళు స్ట్రాంగ్ విల్ అంటే చాలా బలంగా వీళ్ళు ఉంటారు, హ్యాపీనెస్ గా ఉంటారు, పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే వెన్ దే లూజ్ దేర్ పేషెన్స్, ఒకవేళ వాళ్ళ పేషెన్స్ కనుక కోల్పోతే విపరీతమైన వాళ్ళకి కోపం వస్తుంది. ఈ లైన్ తాలకు అర్థం. 5 పడిందంటే పంట పండినట్టుగా. 5 మధ్యలో ఉంది అంటే వాళ్ళు బాగా చదువుతారు, వెల్ సెటిల్డ్ అవుతారు, అన్ని బాగుంటాయి. సో ఇందులో ప్లానెట్స్ గురించి ఏం డిస్కస్ చేయాలి? ఓన్లీ నెంబర్ అలా క్రాస్ అయ్యి వెళ్తే, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో అలాంటి లైన్ ఉంటే దాన్ని డిటర్మినేషన్ లైన్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్వైరీలో ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ లోపల పూర్తిగా మీరు బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిలాసఫీ లైన్. పేరులోనే ఉంది ఫిలాసఫీ. సో ఈ ఫిలాసఫీ లైన్ అంటే ఏంటి? 3 5 7 గుండా వెళ్తే 3 5 7 గుండా. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం మార్చాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంత తీసుకున్నారు? ఇది ఒక ఫిలాసఫర్ సింగర్ ఎల్టన్ జాన్ అనే ఒక సింగర్ ఉన్నాడండి, ఫిలాసఫర్ సింగర్. ఈయన 25/3/1947లో జన్మం జరిగిందండి. సో ఈయన తాలూకు డేట్ ఆఫ్ బర్త్ లో 1 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 సెపరేట్ గా వచ్చింది, 7 పడిందండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఏం కన్ఫ్యూజ్ లేదు. 2 దింపాను, 5 దింపాను, వాటి ప్లేసుల్లో వేశాను. ఇప్పుడు లైన్ మనకి ఇలా కట్ అవుతుంది అంటే ఎందుకు? 3 5 7 ఏ లైన్ అని చెప్తున్నాను? ఇట్ ఈస్ ఫిలాసఫీ లైన్. దీన్నే ఫిలాసఫీ లైన్ అని అంటారు. డిటర్మినేషన్ లైన్ చెప్పుకున్నాం, ఫిలాసఫీ లైన్ చెప్పుకున్నాం. సో ఈ ఫిలాసఫీ లైన్ ఎవరికి తగిలిందట? ఎల్టన్ జాన్ అనే ఒక వ్యక్తికి జరిగింది. ఇది చూడండి, దిలీప్ కుమార్ లాగా ఉన్నాడు, స్పెక్స్ వాడు. సో ఎల్టన్ జాన్ సింగర్ వీడి పేరు. సో మంచి గాయకుడు. సో ఈయన ఈ 3 5 7 కింద వెళ్ళడం వల్ల ఎక్కువ మోర్ ఎఫెక్షన్ అంటే ప్రేమ ఎక్కువ కలిగి ఉంటది. ఫిలాసఫర్ అంటే బాగా ఫిలాసఫీ బాగా చెప్పగలుగుతాడు. మ్యూజికల్ ఇంట్రెస్ట్, మ్యూజిక్ మరి పేరులోనే మ్యూజికల్ ఉంది. సో మ్యూజిక్ ఇంట్రెస్ట్. లైఫ్ విల్ సారోఫుల్, చాలా సారోగా వెళ్తుంది, అంటే సాడ్ గా వెళ్తుంది అనమాట. సో 3 5 7 లైన్ గుండా వెళ్ళే వారికి ఈ స్ట్రెంగ్త్ లైన్ ని మనం ఫిలాసఫీ లైన్ అని చెప్పుకుంటాం. 2 లైన్స్ చెప్పానండి, డిటర్మినేషన్ లైన్ చెప్పాను, ఫిలాసఫీ లైన్ చెప్పాను. సో ఎనీ క్వైరీస్ లాస్ట్ లో అడగచ్చు. నెక్స్ట్
ఇంటెలెక్చువల్ లైన్, ఇది మూడో లైన్ అండి. ఇంటెలెక్చువల్ లైన్ పైన హెడ్డింగ్ ఉంచండి. ఇంటెలెక్చువల్ లైన్ అనేది ఇది జార్జ్ ఆర్వెల్ అనే అతనికి ఒక నవలిస్ట్ అట. ఈయన ఎప్పుడు పుట్టాడట? 25/6 ఈయన కూడా రాద్దాం. 25/6 1903లో పుట్టాడు ఈయన. 1903లో జన్మం జరిగింది. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ లో చూడండి చక్కగా 2 ఉంది, 5 ఉంది, 1 ఉంది, అలాగే 6 పడింది, 9 పడింది, అలాగే నెక్స్ట్ 3 పడింది. లేని నెంబర్ ఏంటంటే 8 లేదు. చూసారండి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు. ఇక్కడ 4 పడిపోయింది, 4 లేదు. సో ఇక్కడ మనము ఇంటెలెక్చువల్ లైన్ లో మనం డిస్కస్ చేసేదంటే 3-6 లైన్. ఇక్కడ 4 లేదండి, 4 అక్కడ బై మిస్టేక్ పడింది, 4 అక్కడ లేదు. సో 5, అలాగే నెక్స్ట్ 1, 9, 3. సో ఇక్కడ 4 లేదు, అలాగే 8 లేదు. ఈ లైన్ మనకి బలమైన నెంబర్ ఏంటి? 3, 6, 9. 3, 6, 9 గుండా వెళ్ళే లైన్ ఇది. మిగతా లైన్స్ ఉన్నాయి, దాని మీద మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయం. డిటర్మినేషన్ లైన్ అంటే డిటర్మినేషన్ లైన్, ఫిలాసఫీ లైన్ అంటే ఫిలాసఫీ లైన్. ఈ లైన్ ఏంటి? ఇది పర్టికులర్ ఇంటెలెక్చువల్ లైన్. సో నవలిస్ట్ జార్జ్ ఆర్వెల్ మీరు చూసి ఉండరు, ఒకసారి చూడండి. ఈయన చూసారండి, ఈయన హీరోలాగా ఉన్నాడు. జార్జ్ ఆర్వెల్ నవలిస్ట్, మంచి నవలిస్ట్. సో ఈయన చాలా బుక్స్ రాశాడు, నవల్ బుక్స్, చాలా ఫేమస్ ఆథర్ ఈయన. సో ఈయన హై ఇంటెలిజెంట్, బాగా తెలివైనడు, పుస్తకాలు రాసింది తెలివైనడే. టు సీ ద ఆపోజిట్ పర్సన్ యాజ్ బి లిటిల్. ఈయన అవతల వాళ్ళని కొద్ది చిన్న చూపుగా చూసే తత్వం ఉంటది లైన్ ఉన్న వాళ్ళకి. 3-6-9 ఉన్న వాళ్ళకి ఏంటంటది, తమ కంటే తక్కువ వారిని చులకనగా చూసే అవకాశం ఉంటది, అంటే కొద్ది గర్వం ఉన్నట్టుగా. ఇంపార్టెన్స్ విల్ బి గివెన్ టు ద ఫ్యామిలీ. పూర్తిగా కుటుంబానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లైన్ ఏంటి? ఇంటెలెక్చువల్ లైన్. ఏ లైన్ ఇది? ఇంటెలెక్చువల్ లైన్. ఓకే, నెక్స్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ లైన్. ఈ లైన్ పేరే ఎమోషనల్, అంటే చాలా ఎమోషన్. దీన్ని సీన్ కానరీ అంటే, ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఏమైంది? 25/8 తీసుకున్నారు, 1930 తీసుకున్నారు. మళ్ళీ ప్లేస్ చేయండి. 1, 2, 3 ఉంది, 6 లేదు, ఇక్కడ 5 ఉంది, 9 ఉంది, 8 ఉంది, 7 లేదు. సో ఇందులో లైన్ ఎక్కడ పాస్ అవుతుంది? 258 గుండా పాస్ అవుతుంది. 258. ఈ 258 లైన్ ఎవరికైనా తగిలితే డేట్ ఆఫ్ బర్త్ లో ఎమోషనల్ బ్యాలెన్స్ లైన్ అంటారు దీన్ని. సో ఈ లైన్ ఎవరికి తగిలిందట? ఇలా ఎవరు గుర్తుపెట్టారండి? ఫస్ట్ జేమ్స్ బాండ్ పిక్చర్ లో జేమ్స్ బాండ్ యాక్ట్ చేసిన హీరోయిన్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన జేమ్స్ బాండ్ మూవీస్ ఫస్ట్ పిక్చర్ జేమ్స్ బాండ్ లో స్టార్ట్ చేసిన హీరోయిన్ ఆ రోజుల్లో 1930లో. సో అందుకే గన్ పట్టుకొని మంచి పొజిషన్ ఇచ్చారు, చూసారా? పాస్చర్ బాగుంది కదా. సీన్ కాన్రీ అంటారు ఏంటి. ఈయన టు ట్రీట్ యాజ్ అండర్స్టాండ్ అంటే ప్రతిదీ కూడా ఒక విధమైన ఎమోషనల్, అలాగే అఫెక్షన్, ప్రేమ ఎక్కువ కలిగి ఉంటాడు. అలాగే ప్రతిదీ కూడా అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు వీళ్ళ బిహేవియర్. ప్రతిదీ ఈక్వల్ బ్యాలెన్స్ అండర్స్టాండింగ్ లో ఉంటది. అలాగే నెక్స్ట్ ఈ పర్టికులర్ 258 లో పుట్టిన వాళ్ళు అర్థం చేసుకునే వారిగా ఏ పని ప్రారంభించిన మధ్యలో వదలరు. సో ప్రతిదీ అర్థం చేసుకొని ఏ పని ప్రారంభించిన మధ్యలో వదలడం అనేది జరగదు. హీ వోంట్ లీవ్ ఎమిడిస్ట్ ఇఫ్ హీ స్టార్ట్స్ ఎనీ వర్క్ అని రాసింది, దాని అర్థం అదే. సో 258 అనేది ఎమోషనల్ బ్యాలెన్స్ లైన్. సో ఈ లైన్ ఎవరికైనా తగిలితే ఇది ఎమోషనల్ బ్యాలెన్స్ లైన్ కింద మనం ట్రీట్ చేయాలి. ఇవన్నీ కూడా బలమైన రేఖలు, బలహీన రేఖలు కాదు, బలమైన రేఖలు. ప్రాక్టికలిటీ లైన్, ఇది విన్స్టన్ చర్చిల్ అనే అతనికి ఈ పర్టికులర్ లైన్ వచ్చింది. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మళ్ళీ గీద్దాం. ఇదంతా బాగా ఇదైపోయింది. సో మళ్ళీ నేను బాక్స్ గీసి చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది విన్స్టన్ చర్చిల్ 30/11/1874లో జరిగింది పుట్టడం. ఈయనకి ప్రాక్టికలిటీ లైన్, ఏదైతే ప్రాక్టికలిటీ లైన్ అనేది 147 చూద్దాం ఒకసారి. ఈ లైన్ కూడా చేద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ బాక్స్ లో వేసుకోండి. వేసుకొని సో 1లు 3 వచ్చాయండి, 3, 2 లేదు, అలాగే 4 ఉంది,
7 ఉంది, 8 ఉంది. ఎక్స్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి ఎలా చూస్తున్నాడు కోపంగా. విన్స్టన్ చర్చిల్ ఏం పేరు, ఎక్స్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. సో 30/11/1874 అండి. చాలా చాలా ఫేమస్, విపరీతమైన ఫ్యాన్స్ ఈయనకి ఆ రోజుల్లో. నేను ఎట్లా చూశాను, మన ఎన్టీఆర్కి ఎంత ఫ్యాన్స్ అంత ఫ్యాన్స్ ఈయనకి. 1874లో పుట్టాడు, 30/11. అక్కడ మాస్టర్ నెంబర్లు కూడా ఉన్నాయి చూసారా, అంటే ఒక వెలిగేస్తాడు గ్యారంటీ. స్కిల్ఫుల్ వర్కర్, బాగా కష్టపడే తత్వం. హార్డ్ వర్కింగ్ పర్సన్, క్రియేటివిటీ, కొత్తగా ఆలోచిస్తాడు. అలాగే అది వాస్తవికతో ఆలోచిస్తారు. అలాగే నెక్స్ట్ వీళ్ళు ఆత్మాభిమానం కలిగి ఉంటారు. అలాగే నెక్స్ట్ నేల విడిచి సాము చేస్తారండి. సింపుల్ గా చెప్పాలండి, నేల విడిచి సాము చేసే తత్వం. అండ్ చాలా చాలా కూడా హార్డ్ వర్కింగ్ కలిగి ఉంటారు. ఈ లైన్ వచ్చిన వాళ్ళు 147. దీన్నే ప్రాక్టికల్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ప్రాక్టికల్టీగా నమ్ముతారు. అంటే అది కళ్ళలో చూస్తే నమ్ముతారంట కదా, ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇది ఒక బలమైన రేఖ. నెక్స్ట్ ప్లానింగ్ లైన్, ఇది కూడా యాండ్రూ లాయిడ్ వెబ్బర్ అనే అతనికి ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి. 22 అక్కడ నెల తప్పడిపోయింది ప్రింటింగ్ బై మిస్టేక్. అది ఐ థింక్ 1, 2, 1 అది 3 అండి, మార్చ్. ఇక్కడ 13 పడిపోయింది ప్రింటింగ్, తర్వాత కరెక్ట్ చేద్దాం. 22/3/1948. 22/3/1948. సో అది కరెక్ట్ చేసి ఇస్తాను మీకు PDF లో. యాండ్రూ లాయిడ్ వెబ్బర్ అండి. సో ఈంది మనం చూసుకుంటే 1223478 సరిపోయింది కదండి. 7 వచ్చిందంటే ఇక్కడ జూలై నెల అయ్యి ఉంటుంది, మనం అక్కడ తప్పు చూద్దాం. సో అది నెల తప్పు పడింది బై మిస్టేక్, 7th మంత్ అది. ఎందుకంటే అక్కడ మనం వేసిన దాంట్లో చూడండి 1 ఉంది, 9, 4, 8 కదా. సో 9 ఒకటి పడాలి కదా, ఇక్కడ 9 పడలేదు. సో 1, 9, 4, 8, 7 మార్చ్ 3 లేదు. సో ఇది ఏ లైన్ అయ్యి ఉంటుంది ఒకసారి చూద్దాం. 3, 2, 1 ఉంది కాబట్టి 1 సెకండ్, బి లైన్. మరి లైన్ కాదు, ప్లానింగ్ లైన్ లో ఉన్నామండి, కదిలిపోయింది. సో 22/3/1948 అండి ఇక్కడ పడింది ప్రింటింగ్. అక్కడ మిస్టేక్ పడింది కానీ 22/3/1948. 3 ఉంది, 7 లేదు, 1, 9, 4, 8, 22, 3 ఇది చార్ట్ లో తప్పడింది. బట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైపింగ్ కరెక్టే, 22/3/1948. సారీ ఫర్ ద మిస్టేక్, దాన్ని కరెక్ట్ చేద్దాం. సో 7 అనేది లేదండి. ఈయన లైన్ లో ఏం వెళ్ళిందట చూసారండి ఈయన్ని. సో ఈయన బ్రిటిష్ మ్యూజిషియన్ అండి, యాండ్రూ లాయిడ్ వెబర్. చూసుంటాం మనం, 1948లో పుట్టాడు. చాలా మంచి మ్యూజిషియన్, నెట్లో కొట్టిన ఈయన గురించి వస్తుంది. సో 22/3/1948లో జరిగింది. సో ఈయనకి ఒక బలమైన లైన్ ఏమైందట, 1, 2, 3, 147 వెళ్ళాయండి. సో మనం డిస్కస్ చేసేది ఇక్కడ 147 ప్రాక్టికలిటీ లైన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. సో మనం 147 అంటే 1947 అవ్వాలి, ఇక్కడ మనం 1948 రాసాం. ఇది నేను కరెక్ట్ చేస్తాను. సో 147 లైన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సో అక్కడ స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది, కరెక్ట్ చేద్దాం. 147. సో 147 అది 7 కాదు 9 అనుకుంటా సార్. ఎందుకంటే 1948 అన్నప్పుడు 9 ఉండాలి కదా. 9 ఉండాలి మరి. 147 అక్కడ 9 లేదు, 7 పడింది చూడండి. ఓకే 9 కావాలి. సో 147 9 ఉండాలి, 7 తీసేసి 8 పెట్టాలి. 8 పెడితే మరి అక్కడ లైన్ రాదు. 147 అది 147, అది 148 పడిపోయింది. ప్రింటింగ్ మిస్టేక్ చెప్తున్నాను కదా సార్. మనం ఇప్పుడు చూస్తున్న లైన్ అది కాదు కదా, అది 321 లైన్ 321 ప్లానింగ్ లైన్ 321 చూస్తున్నాం కాబట్టి. ఓకే ఓకే, కాబట్టి అక్కడ 7 తీసేసి 9 పెడితే సరిపోతుంది. ఓకే థాంక్యూ. స్మాల్ మిస్టేక్ జరిగిందండి.
సో దీన్ని కరెక్ట్ చేస్తాం. 3-2-1 లైన్ మనం డిస్కస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో 3-2-1 లైన్ లో ప్లానింగ్ లైన్ ఇది. సో పంక్చువల్ పర్సన్ అచీవ్స్ ఆబ్జెక్ట్ విత్ ప్లాన్, అలాగే స్పీక్స్ అన్లిమిటెడ్, బాగా మాట్లాడతారు, బుక్ రీడర్, బాగా ఎక్కువ పుస్తకం చూడడం అనేది జరుగుతుంది. ఇది 3-2-1 లైన్ తగిలితే మనకి ప్లానింగ్ లైన్. ఇది జస్ట్ మనకి ఇలాగా కాలం కింద వెళ్తుంది 3-2-1. ఓకే, థ్యాంక్ యూ అండి. అది చిన్న మిస్టేక్ జరిగింది, దాన్ని కరెక్ట్ చేద్దాం. స్లైడ్స్ సో అది కరెక్షన్ అయింది. సో కొద్దిగా దాన్ని చూడండి జాగ్రత్తగా. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం అండి. ఇప్పుడు చెప్తున్న లైన్స్ అన్ని కూడా బలాబల రేఖలు అండి, ఇవి మనం మాట్లాడుకుంటుంది. సో బలాబల రేఖల్లో మనం ఇంకా ఉన్నాం. సో ఇప్పుడు 654 అదే వస్తుంది. 3-2-1 ఇప్పుడు డిస్కస్ చేసాం. ప్లానింగ్ లైన్ కదా మాట్లాడుకున్నాం సేపు. సో 3-2-1 అయిపోయింది. నెక్స్ట్ లైన్ చూడండి, విల్ పవర్ లైన్. విల్ పవర్ లైన్ అంటే ఇది 4, 5, 6 గుండా వెళ్తుంది. చూడండి స్క్రీన్ మీద చూడండి, కనబడుతుందా? 4, 5, 6. 5, 4, 19, 16లో గ్రాడ్జరీ ట్రెక్స్ అనే అతను హాలీవుడ్ హీరో అయిన హాలీవుడ్ హీరో. దేవానంద్ పోలికలు ఉంటాయి. దేవానంద్ గ్రూప్ ఈయన కావున చూసుకున్నట్లు దేవానంద్ ఈయన కలిపి ఫోటోలు కూడా తీసుకుని ఉన్నారు. సో దేవానంద్ హిందీ యాక్టర్ దేవానంద్ కి కొద్దిగా డూప్. సో ఈయన 5/4/1916. సో ఈయన ఒక హాలీవుడ్ హీరో. సో 654 కింద మనం డిస్కస్ చేస్తాం అండి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ షీట్ లో 654 విల్ పవర్ లైన్ ఇది. సో విల్ పవర్ పేరులోనే ఉంది విల్ పవర్ అని. దిస్ లైన్స్ గివ్స్ పవర్ అండ్ పేషెన్స్. మంచి పవర్ ఇస్తుంది, అలాగే పేషెన్స్ కూడా ఇస్తుంది, అలాగే మంచి కాన్ఫిడెన్స్ గా ఉంటది, ఆత్మాభిమానం కలిగి ఉంటారు, అలాగే ఏదైనా సరే వాళ్ళు పూర్తిగా నమ్మితే గానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఫ్రెండ్లీ నేచర్ ఉంటది. వితౌట్ అబ్జర్వింగ్ అదర్స్ మెంటాలిటీ టు అచీవ్ ద ఆబ్జెక్ట్ ప్రొసీడ్స్ వితౌట్ ఎనీ హర్ట్ టు అదర్స్. అంటే ఏదైనా సరే వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు అనుకుంది చేసి అవతల వాళ్ళు బాధ పెట్టని విధంగా వీళ్ళు వెళ్తారు. పాజిటివ్ నేచర్ కలిగి ఉంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫేసెస్ అప్ అండ్ డౌన్ ఇన్ లైఫ్. వాళ్ళు ఎప్పుడు కూడా డౌన్ తత్వం అనేది వాళ్ళ లైఫ్ లో చూడరు. అంతా కూడా తలెత్తుకొని బతికే టైప్ లో ఉంటది అన్నమాట. సో విల్ పవర్ లైన్ బాగా కలిసి ఉంటది. ఈ 654 తగిలితే చాలా మంచిది డేట్ ఆఫ్ బర్త్ లో. నెక్స్ట్ లైన్ యాక్షన్ లైన్. నెక్స్ట్ లైన్ యాక్షన్ లైన్ అండి. వినోద్ కాంబ్లీ క్రికెటర్ కి ఈ లైన్ ఉంది. ఇది 7 అదే మనకి 987 ఒక ఆర్డర్లో చూసుకుని 789 లా కనబడుతుంది కదా. 18/1/1972లో వినోద్ కాంబ్లీ క్రికెటర్ కి ఈ పర్టికులర్ లైన్ అనేది తగిలింది. సో ఈ లైన్ ఉండడం వల్ల వినోద్ కాంబ్లేకి యాక్షన్ లైన్ అంటారు. సో వినోద్ కాంబ్లే కూడా సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిపి అట్ ఏ టైం రావడం జరిగింది. సో ఈయన కూడా మంచి ప్లేయర్. సో వర్క్ మైండెడ్ ఉంటది, ఫిజికల్ అండ్ మెంటల్ బిజీగా ఉంటారు. ఆల్వేస్ టు బి అవేర్ ఫ్రమ్ వన్ ప్లేస్, ఎక్స్ప్రెసెస్ వ్యూస్ ఇన్ రైటింగ్. రాతల ద్వారా వాళ్ళ తాలూకా దీన్ని తెలియజేస్తారు. అర్థమైందండి. సో ఇది 789 యాక్షన్ లైన్. నెక్స్ట్ ఇప్పుడు వరకు చెప్పుకునే 8 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బలాబల రేఖలు, అంటే బాగా స్ట్రెంగ్త్ఫుల్ లైన్స్. ఇప్పుడు బలహీన రేఖల గురించి మాట్లాడదాం. సో బలహీన రేఖలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో బలహీన రేఖల్లోకి వెళ్ళినప్పుడు ఈ స్క్రీన్ మీద చూడండి 28/2000 అండి. 28/2000 మనకి ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి ఒకసారి స్క్రీన్ మీద 28/2000 ఎక్కువ సున్నాలు కలిగి ఉంది, నెంబర్లు ఎక్కువ లేవు. సో 2 ఉంది, ఇక్కడ 8 వేసారు. దీన్నే ఇండెసిషన్ లైన్ అంటే మధ్యలోంచి రేఖలు కానీ స్ట్రైట్ గా కానీ నిలువుగా కానీ అడ్డగా కానీ లైన్స్ లేవు. ఉన్నవి 2 నెంబర్లే పడ్డాయి. అలాగని అది జాతకం బాగాలేదని మనం అలా ఫిక్స్ చేసి
దానికి ఈ ఇండెసిషన్ లైన్ ఉండడం వల్ల ఎటువంటి ఇది ఉంటుందో చూడండి. సో ఇదేనండి, ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక బొమ్మ పెట్టారు, ఫాతిమా తుసుక్కట్ ఇవి పేరు, అమెరికన్ చైల్డ్ ఆర్టిస్ట్. సో చాలా కష్టం మీద బొమ్మ దొరికింది. సో ఈ అమ్మాయికి సంబంధించి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆవిడ. దెర్ ఇస్ నో 159 లైన్, 1, 5, 9 గుండా లైన్స్ లేవు. సో దే కెనాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్, వాళ్ళు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. 1, 5, 9 గుండా అసలు లైన్సే లేవు. 1, 5, 9 కనీసం పడినా బాగున్నాం, కానీ అది పడలేదు. ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు, దే లైక్ టు మేక్ అదర్స్ హ్యాపీ, అవతల వాళ్ళు ఆనందంగా ఉండడానికి వీళ్ళు ఆనందం పడిపోతారు అవతల వాళ్ళ ఆనందం చూసి. సో ఇది ఇండెసిషన్ లైన్. సో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ లో అలాగ వస్తే ఈ 1, 5, 9 గుండా లైన్ లేకపోతే అది ఇండెసిషన్ లైన్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇవన్నీ బలహీన రేఖలు ఇక్కడ నుంచి చెప్పేవి. ఇంకొక వీక్ లైన్ ఎంక్వైరీ లైన్. ఎంక్వైరీ లైన్ 12/2/1809 అబ్రహం లింకన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తాలూకా డేట్ ఆఫ్ బర్త్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అందులో 12 నెంబర్స్ చూడండి, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఈయన అబ్రహం లింకన్ అందరికీ తెలుసు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 12/2/1809 పుట్టాడు ఆయన. సో ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ లో లైన్స్ ఏవి కట్ అవ్వలేదు. మరి ప్రెసిడెంట్ ఎలాగైపోయాడో మీరు డౌట్ రావచ్చు. లోషు గ్రిడ్ లో ఈయనకి బాగా బలం రావచ్చు, ఎందుకంటే 8 ఉంది, 9 ఉంది, 2 1లు ఉన్నాయి, 2 2లు ఉన్నాయి. సో లోషు గ్రిడ్ లో మనం వేసినప్పుడు ఎనర్జీ పెరగవచ్చు. కానీ ఈ పర్టికులర్ న్యూమరాలజీ హారోస్కోప్ లో చూసుకుంటే ఈ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లైన్స్ ఏవి కట్ అవ్వలేదు. అంటే బలహీన రేఖలు ఉన్నాయి కానీ బల రేఖలు లేవు. ఈయన అబ్రహం లింకన్. సో అన్లెస్ అంటే ఒకటి ఏదైనా ప్రూవ్ అయితే కానీ దాన్ని నమ్మడు, అది ఆడి తత్వం. అలాగే ట్రస్ట్ నో కాన్ఫిడెన్స్ ఆన్ ఎనీ వర్డ్స్, ఎవడి మాటల మీద ఆయనకి నమ్మకం అనేది పెద్దగా కుదరదు. ఆల్వేస్ బీ ఇన్ అకార్డెన్స్ ఆఫ్ కస్టమరీ, అంటే ఈ పర్టికులర్ ఈయన సాంప్రదాయబద్ధంగా ఉంటాడు. అలాగే నెక్స్ట్ బాగా పేరెంట్స్ నమ్ముతాడు. అలాగే నెక్స్ట్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ థాట్స్ హ్యాడ్స్, అంటే అతని తాలూకు ఆలోచనలు కానీ ఇవి కానీ సో అంత కరెక్ట్ గా ఇచ్చేయలేడు. సో ప్రేమమ్మని చూపిస్తాడు కానీ కొద్దిగా డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది అబ్రహం లింకన్. సో ఈ ఎంక్వైరీ ఈ లైన్ ఉండడం వల్ల ఇది బలహీన లైనే కానీ బలమైన లైన్ కాదు. సో ఆయన అంత పెద్ద ఇదైనా సో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ ఈ లైన్ లో మనకు తెలుస్తుంది. తర్వాత క్వైరీస్ అన్ని లాస్ట్ లో, ముందు అన్ని వినియండి, ఆ తర్వాత క్వైరీస్ రాసుకోండి బుక్ మీద, లాస్ట్ లో అడుగుతారు. అంటే అసలు ఈ లైన్ అర్థం కదా ఏదండి? అంటే ఎంక్వైరీ లైన్ అంటే ఇప్పుడు మనకి 357 లేకపోతే ఎంక్వైరీ లైన్ అవుతారా సార్? అంతే కదా, మరి డార్క్ చేసిన మధ్యలో 3 లేదు 5 లేదు, ఈ లైన్ మిస్ అయిపోతే ఎంక్వైరీ లైన్ లేనట్టు. అంటే ఎంక్వైరీ లైన్ మినిమం పడి ఉంటే వాడి జాతకంలో మళ్ళీ 1, 5, 9 కూడా కట్ అయ్యేది కదా, ఇటు నుంచి ఒక అదృష్టం లైన్ వచ్చేది. సో 357 మినిమం 5 పడింది అంటే అటు పంట పండినట్టుగా. మొదట చెప్పాను 5 పడితే పంట పండుతుంది, ఎందుకంటే అటు అన్నిటికీ మధ్యలో బ్రహ్మస్థానం లాగా ఉంది 5. సో ఇటు అటు అన్ని లెక్కల్లో కూడా అది కట్ అయితే మీకు దారి దొరుకుతుంది, రోస్ కాలమ్స్ కట్ అవడం. 3, 5, 7 గుండా లైన్ కూడా లేదు కాబట్టి అబ్రహం లింకన్ కి సో ఇటువంటి బలహీన రేఖ పడిందని ఈ ఎంక్వైరీ లైన్ తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్. అలాగని గొప్ప జాతకం కాదు అని దీంతో మనం నిలదీసినాం. ఎంత గొప్పోడు కానీ వీక్నెస్ పాయింట్లు ఉంటాయి. ఆ బలహీన రేఖలు అనేది మన తాలూగా ఈ పర్టికులర్ న్యూమరాలజీ హారోస్కోప్ లో మనకు తెలుస్తుంది. అంటే వాడు ఎందుకు అంత స్ట్రెంత్ ఉన్నాడు, వాడు ఎందుకు అంత పవర్ఫుల్ గా ఉన్నాడు అంటే ఈ లైన్స్ మనం వేయగలిగితే ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కి ఆ ఎనర్జీ ఉందని మనకు తెలుస్తుంది. ఇదంతా డేట్ ఆఫ్ బర్త్ మీద మీకు చెప్తున్నాను. ముందు అంతా డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీలు తెలియాలి, తర్వాత పేరు ఎనర్జీ అన్నమాట. అసలు డేట్ ఆఫ్ బర్త్ కి ఆ పిక్చర్ ఉందా లేదా, వాడు అంత గొప్పవాడు అవుతాడే లేదా అనేది మనం ఫిల్టరైజ్ చేస్తున్నాం అన్ని గ్రిడ్స్ లో కూడా. సో ఇది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ గ్రిడ్ మాట. సో ఇందులో మనం నెక్స్ట్ ఎంక్వైరీ లైన్ అయిపోయింది. వీక్ లైన్ లో పూర్ మెమరీ లైన్ అంటే చాలా ఇది చూడండి, ఇక్కడ 258 పడిపోయింది, 147 బ్రహ్మాండమైన లైన్స్ ఉన్నాయి. అంటే బలమైన లైన్స్ ఉన్నప్పుడు కూడా ఇందులో కూడా ఈ దౌర్భాగ్యం వీక్ లైన్ ఉంది చూసారా. 25/1/1974 పుట్టిన సోమరేష్ మాగం అన్నవాడికి 2 నెంబర్స్ పడ్డాయి, దాని ఒక లైన్ పూర్తిగా ఎగిరిపోయింది. అదేంటి, 1 ఎగిరిపోయింది, 6 ఎగిరిపోయింది, 9 ఎగిరిపోయింది, 3 ఎగిరిపోయింది, 6 ఎగిరిపోయింది, 9 369 లైన్ లేదు. 369 లైన్ లేకపోవడం వల్ల చూడండి ఈయన
అవును చూసారా, చాలా కోపిస్ట్ లా ఉంది. ఇంగ్లీష్ రైటర్ ఈయన. సో ఇంగ్లీష్ రైట్ లో పెద్ద కింగ్ ఈడు. సో నెట్ లో చూస్తే మీకు పెద్ద స్టోరీలు వస్తాయి, పెద్ద పెద్ద వికేబుడి దీని మీద స్టోరీస్ ఉన్నాయి ఈయన మీద. సో ఇంగ్లీష్ రైటర్ ఈయన. సో ఈయన పూర్ మెమరీ లైన్ ఉంది, అంటే లాస్ ఆఫ్ మెమరీ. ఈ 3, 6, 9 ఎవరికైతే ఉండదో ఆడికి మతిమరుపు ఉంటది. ఆవిడ చూసుకోండి. 369 లైన్ లేకపోతే ఎవరో నవ్వుతున్నారు అక్కడ. దే విల్ హ్యావ్ మోర్ లాస్ ఆఫ్ మెమరీ ఇన్ ఓల్డ్ డేస్. సో మరి ఇంకా పూర్తిగా ముస్లిం మరి అన్ని పుస్తకాలు రాసి అంత ఆలోచించడం మరి లాస్ట్ గేట్ అవుద్ది, బ్రెయిన్ అంతా లాస్ ఆఫ్ మెమరీ అయిపోద్ది. హ్యావ్ ఎ న్యూ టేస్ట్ ఆఫ్ లైఫ్. కొత్త కొత్త ఆలోచనతో వాళ్ళ లైఫ్ వాడే టేస్ట్ఫుల్ గా తయారు చేస్తారు. కానీ మతి మరుపు లైన్ ఇది. 369 లేకపోతే 369 లేకపోతే మతి మరుపు లైన్. ఓకే నెక్స్ట్ 369 లేకపోతే మతి మరుపు లైన్. నెక్స్ట్ వీక్ లైన్ హైపర్ సెన్సిటివిటీ లైన్ అటు. ఇది ప్రిన్సెస్ డయానా పేరు వినుంటారు. ప్రిన్సెస్ డయానా 1/7/1961లో పుట్టింది ఈవిడ. ప్రిన్సెస్ డయానా కూడా ఎక్కడ మనకి రోజు కాలమ్స్ ఏవి కట్ అవ్వలేదు. మధ్యలో ఉన్న రోలో నెంబర్లు లేవు సెకండ్ లైన్ లో. చూడండి ఈ సెకండ్ లైన్ నెంబర్ ఏంటి? 2, 5, 8. ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉంది ప్రిన్సెస్ డయానా. 1/7/1961. హైపర్ సెన్సిటివ్ 258 మిస్సింగ్ లైన్. కెనాట్ కంట్రోల్ దెమ్సెల్ఫ్. ఏడిస్తే మరి బకెట్లు నిండిపోతామంట. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సెన్సిటివిటీ నేచర్ విత్ స్మూత్ మెంటాలిటీ. చాలా చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. హెల్ప్స్ నీడీ పర్సన్స్. అవసరమైన వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. ఎక్కువ సిగ్గుపడతారు. చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది. ఇది హైపర్ సెన్సిటివిటీ లైన్ అంటే. 258 గుండా లైన్ లేకపోతే అది హైపర్ సెన్సిటివిటీ లైన్. మీకు అర్థమైందండి ఈ టాపిక్ లో. బలరేఖ ఉన్నా బలహీన రేఖ కూడా తగులుతుంది ప్రతి వాడికి. ఆ బలహీన రేఖలు ఏవో కూడా మనం చూసుకోవాలి. బలం ఉంది కదా అని రెచ్చిపోతే బలహీనత వచ్చినప్పుడు పూర్తిగా మైనస్ అయిపోతుంది. అంటే బలరేఖలు ఉన్నా బలహీన రేఖ ఒకటి మిస్ అయిపోయినా దాని తాలూకు తత్వాలు మనకి చూపిస్తాయి అన్నమాట రిజల్ట్స్. అది ఈ కాన్సెప్ట్ తాలూకు అర్థం. హైపర్ సెన్సిటివిటీ లైన్ అనేది ఒకటి. ఇంప్రాక్టికల్ లైన్ జోనస్ అమెరికన్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రాక్ లైన్ అది పేరు. 28/9/2000 పుట్టారు. సో ఎక్కడ కూడా చూడండి లైన్స్ మనకి ఎక్కడ రోస్ కాలమ్స్ కట్ అవ్వలేదు, కానీ ప్రతి రోలో నెంబర్ ఉంది. అస్సలు నెంబర్ లేని రో తీసుకుంటున్నాడు అక్కడ. ఎక్కడ లేని రో ఏంటి? లాస్ట్ 1, 4, 7. 1, 4, 7 మనకు కనబడుతుంది. ఈయనేనండి ఫ్రాంక్లిన్ జోనస్ అమెరికన్ చైల్డ్ ఆర్టిస్ట్. సో లైన్ మిస్సింగ్. సో దే ఆల్వేస్ లివ్స్ ఇన్ మోర్ ఇమాజినేషన్స్. ఎక్కువ ఇమాజినేషన్స్ లో బతుకుతారు. డైలీ లైఫ్ డిఫికల్ట్ టు లీడ్. డైలీ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ విల్ బి రికగ్నైజ్ యాజ్ ఎ స్పెసిమెన్. సో ఎలా చూసుకున్నా ఈ లైన్ దౌర్భాగ్యమైన లైన్ అని అర్థమవుతుంది. 1, 4, 7 అయితే. నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్ లైన్. ఈ పేరు వింటేనే మన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అలాంటి లైన్ అటుది. 27/2/1932 ఎలిజబెత్ టైలర్ హాలీవుడ్ యాక్ట్రెస్. సో ఒక వెలిగింది ఈవిడ. 1, 2, 3 కన్నా ఒక మంచి బలమైన రేఖ 3, 2, 1 వచ్చింది. కానీ రోజ్ కాలమ్స్ లో ఒక కాలం పూర్తిగా లేదు నెంబరు, అది తీసుకున్నాడు. అది ఏంటి? ఇక్కడ 4, 5, 6 లేదు. చూసారండి 4, 5, 6 చూడండి ఇక్కడ. ఎలిజబెత్ టైలర్ ఒకసారి చూడండి, నిజంగా అందగత్తే ఆవిడ. సో హాలీవుడ్ యాక్ట్రెస్. సో ఒక మూవీలో ఫోటో ఇది. ఫ్రస్ట్రేషన్ లైన్ ఉంటుంది వీళ్ళకి. 4, 5, 6 లేని వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా షీ ఫేసెస్ మోర్ డిసప్పాయింటెడ్ సారోఫుల్ ఇన్ హర్ లైఫ్. సో ఎప్పుడు కూడా సారోనెస్ ఉంటుంది. ఇప్పుడు శ్రీదేవి కూడా ఉండొచ్చేమో. సో మనం చెక్ చేస్తే శ్రీదేవి కూడా సారోఫుల్ లైఫే. అమ్మాయి బయట బాగా యాక్ట్ చేసేది కానీ చాలా బాధలు పడేది అనేసి మనకి చనిపోయాక చాలా మంది చెప్పారు. సో షీ ఎక్స్పెక్ట్స్ మోర్ ఫ్రమ్ అదర్స్ దాన్ ఎక్స్పెక్ట్. అంటే తను చాలా వరకు కూడా అవతల నుంచి ఆ డబ్బులు కానీ ఇవి కానీ ప్రొడ్యూసర్ దాని నుంచి ఎక్కువ ఆశించేదట ఈవిడ. సో కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ లైన్ 4, 5, 6 మిస్ అవడం వల్ల ఆ యాటిట్యూడ్ వచ్చింది ఆవిడకి. నెక్స్ట్ డౌట్ఫుల్నెస్ లైన్. న్యూటన్ గారికి ఈ దౌర్భాగ్యం పట్టించుకోండి. ఏకంగా ఒక కాలం లేదు. 7, 8, 9 లేదు. సో
న్యూటన్ ప్రాబ్లం ఏంటంటే 25/12/1642 పుట్టినప్పుడు ఎక్కువ ఆలోచించి జుట్టుగట్టి పెరిగిపోయింది దీనికి, బాగా ఆలోచించేవాడు. సో ఎందుకంటే మన కోసం ఎంతో కష్టపడ్డారు పాపం. సో జీవితంలో మనకి న్యూటన్ పేరు అంటే చాలా 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 సైన్స్ లో ఒక పెద్ద హీరో. 7, 8, 9 లైన్ మిస్ అవ్వడం వల్ల అన్స్టెబిలిటీ మైండ్ అనేది ఉంటది. ఫెయిల్యూర్ ఇన్ ఓన్ వ్యూస్, వాళ్ళ సొంత వ్యూస్ లో ఎక్కువ ఫెయిల్యూరే చూస్తారు. ఇఫ్ ఎయిమ్స్ పాజిటివ్ థింకింగ్, పంక్చువాలిటీ ఈజ్ వీక్నెస్ విల్ బి కాంకర్డ్. సో ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు కూడా మనిషి బలహీన పడిపోవడానికి ఎక్కువ ఆలోచించినప్పుడు మనిషి బలహీనత పడిపోతాడు. సో అలాంటి ప్రాబ్లం అనేది న్యూటన్ ఈ లైన్ లేకపోవడం వల్ల ఫేస్ చేసినా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా క్వైరీస్ అడగండి. మొత్తం 15 బలాబల రేఖలు చెప్పుకున్నాం. స్టార్ట్ క్వైరీస్. సార్ ఒకసారి ఇంప్రాక్టికల్ లైన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు సార్, ఏమే సార్? ప్రాక్టికల్ లైన్ బలమైన రేఖ, బలహీనత రేఖ. అది బలహీన రేఖ సార్. బలహీన రేఖలో ఇక ఇంప్రాక్టికల్ లైన్ ఎవరిది? 147 లేదు. ఇక్కడ మీరు ఒకటే బండ గుర్తు పెట్టుకోండి. ఎందులో అయితే నెంబర్ పడలేదో రో కాలంలో ఆ పర్టికులర్ లైన్ నే తీసుకున్నాడు. బాగా అబ్జర్వ్. అవి బలహీన రేఖలు. అక్కడ అదృష్టమైన లైన్స్ వెళ్ళినా నెంబర్ లేకుండా ఉంటది కదా, అందరికి ముందు నిండిపోదు కదా. నిన్నప్పుడు ఏదో ఒక లైన్ ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి పాజిటివ్ లైన్ ఉంటది, నెగిటివ్ లైన్ ఉంటది. పాజిటివ్ థింకింగ్ ఉంటది, నెగిటివ్ థింకింగ్ ఉంటది. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి బలమైనది ఎంత ప్లస్ పాయింట్ ఉన్నా బలహీనత అయిన పాయింట్ ఒకటి ఉంటది. అదే ఈ లైన్స్ మాట. అర్థమైందండి ఈ కాన్సెప్ట్? సో మనకున్న ప్లస్ పాయింట్స్, ఆడి ఎంత రారాజైనా ఆడి వీక్నెస్ ఉంటది. ఎన్టీ రామర్ ఎంతో ఏలాడు, కానీ సెకండ్ మ్యారేజ్ దగ్గర బలహీనత పడిపోయాడు. లక్ష్మీబాద్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి. అంటే ఒక బ్యాడ్ పీరియడ్ అనేది టచ్ అవుతుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. అలాగే ఒక వెలిగిన వాళ్ళు కూడా మైనస్ అయిపోయి. సావిత్రి తీసుకోండి, ఒక వెలిగింది ఆవిడ, కానీ లాస్ట్ లో బలహీనత పడిపోయి కెరీర్ అంతా కూడా లాస్ట్ లో పోయింది. సో అలాగా ఎంత గొప్పవాడైనా, ఎంత స్టేటస్ అనుభవించినా ఒక రోజు ఏదో ఒక రోజు ఈ బలహీన లైన్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రెంగ్త్ కోల్పోతారు ఒక్కసారి. అందుకే యోగం వేరింగా రాకూడదు అంటారు జాతకంలో. ఒక్కసారి వేరింగా వస్తే అన్ని అనుభవించి లాస్ట్ లో ఏటి రాకుండా పోతారు అన్నమాట. సో ఈ బలహీన రేఖలు ప్రతి ఒక్కరు కూడా బలహీన లైన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఎవరైనా క్వైరీస్ అడగొచ్చు. సార్ 1, 2, 3 మిస్సింగ్ అనేది లైన్ ఏం లేదు సార్. ఏదండి 1, 2, 3 మిస్ అనేది 1, 2, 3 nothing but 3, 2, 1 పడిపోతుంది కదండి. 1 ఉండడం కాదు లేకపోవడం. అంటే 3, 2 లైన్ మిస్సింగ్ లైన్. నేను చెప్పింది వినండి. మరి సెంచరీలో వేసినప్పుడు 1980 1950 వేసినప్పుడు మరి ఒక రోలో ఒక నెంబర్ పడిపోతుంది కదా, కాలం లో రోలో. మరి 1, 2, 3 ఎందుకు వస్తుంది మీకు? మరి ఇప్పుడు 20. ఓకే ఓకే ఓకే. సెంచరీ అండి. ఓకే సార్ అర్థమైంది. 1, 2, 3 మిస్సింగ్ నెగటివ్ లైన్ ఎలాగ వస్తుంది బాబు? అమ్మా ఇండస్ట్రియల్ లైన్ లో 2 లైన్స్ లేవు కదా, అందులో ఏది తీసుకున్నారు? ఏ లైన్? ఇండస్ట్రియల్ లైన్ 28/2000 డేట్ ఆఫ్ బర్త్ తో బలహీన రేఖ. వీక్ లైన్స్ ఫస్ట్ ది. వీక్ లైన్స్ ఇండస్ట్రియల్ లైన్ చెప్పండి. అందులో మనకి 654 లైన్ లేదు, అలాగే 147 లైన్ కూడా లేదు. అంటే ఇందులో మీరు అడిగిన మంచి క్వశ్చన్. ఇండస్ట్రియల్ లైన్ లోని రెండింటి దగ్గరే మనకి రోజు మిగతా పై కూడా ఇవ్వాలి కదా. సో పై లైన్స్ కూడా మనకి ఇందులో మ్యాచ్ చేయకపోవడం కారణం ఇది ఒక్కటి ఇస్తూ మిగతా ఏవి లేదో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన దాంట్లో అనుకోవాలి. ఇక్కడ 3 లైన్లు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం మర్చిపోతారు మీరు. ఇందులో ఒక్కటి అడ్డు లైన్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాడా? ఇందులో పైన 3 లేదు, 6 అలాగే 6 లేదు, 9 లేదు, అదొక లైన్ లేదు. అంటే పూర్తిగా ఈ జాతకంలో ఎన్ని లైన్లు లేవు? 1, 2, 3 లైన్లు లేవు. 3 అంటే పడిన నెంబర్లు వదిలి అమ్మా, మిగతా ఎన్ని లైన్లు లేవో లెక్కే. పైన రో లేదు, డయాగ్నల్ లేదు, మళ్ళీ మొత్తం ఎన్ని 1, 2, 3, 4 లైన్లు. అంటే 4 వీక్ లైన్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి ఇంకా లైఫ్ ఎలాగలుగుతుంది చెప్పండి? అదే అన్నా, అందులో అన్ని కలిపే కన్సిడర్ చేస్తారా? 3 లైన్స్ మీకు చెప్పిన లైన్స్ అన్ని కూడా ఒక జాతకం రాసినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ లో అక్కడ ఎన్ని లైన్స్ పోయాయనేది మీరు అనుకోవాలి. అందుకే ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మీరు ఇండివిజువల్ చేసినప్పుడు ఎన్ని లైన్స్ లేవో మీరు అనుకోవాలి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే ఎన్ని లైన్స్ లేవో మీరు చెప్పగలగాలి. అవును. మరి అవన్నీ లేదంటే ఆ యాక్టివిటీస్ అన్ని మీకు వర్తించేస్తాయి. ఒకటంటే ఒక లైన్ కాదు, అక్కడ ఎన్ని గొప్ప లైన్లు ఉన్నాయి, ఎన్ని బలరేఖలు ఉన్నాయి, ఎన్ని బలహీన రేఖలు ఉన్నాయి మీరు రాసుకోవాలి. అదే అంటే మీరు ఇంటెన్షన్ లైన్ అని దాని ఇండికేషన్ లైన్ అంటే ఏంటనే చెప్పాను. ఇండికేషన్ లైన్ కాకుండా మిగతా లైన్లన్నీ కూడా లేవు కదా అక్కడ. అవన్నీ ఇప్పుడు చెప్పిన లైన్ లేనట్టుగా. 3 లేవు, అందుకనే అడుగుతున్నాను. 3 కాదు 4, అటు నుంచి ఒక డయాగ్నల్ లేదు కదా. 1 లేదు, 5 లేదు, 7 లేదు, 157 కూడా లేదు, 357 లేదు. మరి ఇటు నుంచి చూసుకుంటే 159, మళ్ళీ ఎలా చూసుకుంటే 456 లేదు. ఎక్కడ చూసుకుని ఏ లైన్లు లేవు దీనికి. అంటే అసలు చాలా ఆ డేట్ ఆఫ్ బర్త్ మరి దేవుడే కాపాడాలండి. అలా లేవు ఆ లైన్లు. ఇంకా నెక్స్ట్ సార్ స్ట్రాంగ్ లైన్స్ 8 చెప్పారు, వీక్ లైన్స్ 7 చెప్పారు. అవును 8, 7, 15 అయ్యే కదా. కాదు మరి దీనికి ఆపోజిట్ కూడా ఉండాలి 1, కదా. 2, 3 ఒకటి చెప్పలేదు కదా. మన కృష్ణ గారు అడిగారు కదా 1, 2, 3 అవ్వదు. ఎందుకంటే 1 కంపల్సరీ పడిపోద్ది ఏదో ఒక విధంగా. సెంచరీ దీంట్లో 1 వచ్చేస్తుంది. 2000లో పుడితే 2000 పుట్టినప్పుడు మరి ఇది ముందు డేట్ లో అది ఆడు తయారు చేసినట్టు చాలా ఆలోచించి తయారు చేశాడు లాజిక్. ఇప్పుడు ఇంటెలెక్చువల్ లైన్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం. ఏది ముందు జయలలిత గారు చేయండి. ఏ లైన్స్ బలరేఖలు ఎన్ని వచ్చి బలహీన రేఖలు ఎన్ని వచ్చి చెప్పాలి. టక్క 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 చేయాలి. జయలలిత గారికి బలరేఖలు ఎన్ని వచ్చాయి, బలహీన రేఖలు ఎన్ని వచ్చాయి నేను కూడా స్క్రీన్ మీద రాస్తాను చూడండి. ఎవరు కూడా అరద్దు, ఒక్కొక్కరు అయిపోతే ఫినిష్ అనండి, నేను ఛాన్స్ ఇస్తాను నాకు చెప్పండి. జయలలిత గారి తాలూకుది డేట్ ఆఫ్ బర్త్ మనం స్క్రీన్ మీద వేద్దాం. బలరేఖలు బలహీన రేఖలు వేద్దాం మేడం గారివి. 1 ఉంటది, 2 ఉన్నాయి, ఏంటి 3 లేదు, 4 ఉంది, 4 2 6 లేదు, అలాగే 7 లేదు, 8 లేదు, ఎక్కడ ఒక లైన్ లేదు. చూసారా ఏ లైన్లు లేవు. మరి సీఎం అయింది కదా. అందుకే బలహీనమైన చావు చచ్చిపోయింది. బలహీనమైన లైన్లు ఎన్నో చూసారా. ఒకటే సార్ ఎంక్వైరీ లైన్ లేదు. అది ఇలాగెళ్ళి చూసారు అట్టగా ఆ లైన్ మిస్ అయిపోయింది. అంటే 1, 5, 7 మిస్ అయింది. 1, 5, 7 ఏంటి చూడండి. మన 1 కాదు 3, 5, 7 357 అండి. ఎంక్వైరీ లైన్. ఎంక్వైరీ లైన్ యాటిట్యూడ్ ఏంటి చదవండి ఒకసారి. ఎంక్వైరీ లైన్ కృష్ణ గారు, ఎంక్వైరీ లైన్ చదవాలి. కృష్ణ గారు చదవాలి. నోట్స్ రాసుకోలేదు సార్. 357 మరి మీరు అంత స్పీడ్కి వెళ్తుంటే మేమే రాస్తున్నాం. మరి 357 మిస్సింగ్. ఆల్రెడీ ఫుల్ లెంత్ నోట్స్ ఇచ్చాను కదా మీ అందరికీ ముందే. మీ అందరికి ఫుల్ లెంత్ చూడట్లేదా? దిష్టి తీసి పెట్టినట్టు ఉన్నా పక్కనది. ఆన్లైన్ ఫుల్ కోర్స్ PDF పంపించలేదా మీకు? 357 ఏముంది చూడండి. ఫిలాసఫీ లైన్ స్ట్రెంత్ లో ఇండెసిషన్ లైన్. ఇండెసిషన్ లైన్ అది వీక్ లో. ఇండెసిషన్ లైన్. ఇండెసిషన్ లైన్. వెరీ గుడ్. ఇండెసిషన్ లైన్ లేదు. మేడం గారికి అసలైన లైన్ మిస్ అయిపోయింది. అందుకే చనిపోయినప్పుడు అంత బాధపడిపోయి చనిపోయింది పాపం. 3, 6, 9 ఇంచెస్ 258 147 ఇది ఫ్రస్ట్రేషన్ లైన్ 654. నో 354 ఉంది. 357 4 ఉంది. ఓకే. ఎక్కడ వచ్చింది లైన్? డయాగ్నల్ లో ఫస్ట్ వచ్చింది. ఉంటుంది. ఓన్లీ 357 అవుతుంది. 3, 5, 7 ఇది ఇది అబ్రహాం లింకన్. లింకన్ మరి ఇంకేంటి 357.
ఏది నమ్మితే ఆవిడ చేసేది కాదు. సరిపోయి అబ్రహాం లింకన్ కి ఆవిడ సరిపోయింది. 3, 5, 7 మిస్ అయిపోయిందండి. సరైన లైన్ ఎంక్వైరీ లైన్. చూసారండి ఎగ్జాంపుల్ ఎలా మ్యాచ్ అయిందో. ఒక వెలిగింది ఈవిడ సినిమా యాక్టర్ గా. అంటే జాతకం ఎంత బలంగా ఉన్నా ఒక బలహీనమైన రేఖ ఆవిడ జీవితాన్ని కుదిపిసింది. 3, 5, 7 మిస్ అయిపోయింది. అర్థమైందండి ఎగ్జాంపుల్ అందరికీ? ఎవ్రీబడి yes yes అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి Mm. మమతా బెనర్జీ అండి. మమతా బెనర్జీ అంటే ఎంత గొప్ప జాతకమైనా దానికి మైనస్ పాయింట్ ఉంటది. అదే ఈ లైన్స్ లో మనం తెలియజేస్తాం. మమతా బెనర్జీ కూడా ఏదో బొమ్మ ఉంటది రాయండి. ఐదు 1 1955. 2 ఉన్నాయి, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 3 అట, 6 లేదు, 7 లేదు, 8 లేదు, 9 లేదు. ఇది ఒక లైన్. డిటర్మినేషన్ లైన్ కట్ అయిందండి. doubtfulness line పైన లైన్ మిస్ అయిపోయింది. 9 అది రెండు doubtfulness line కూడా 1, 5, 9 గుండా ఒక లైన్ వెళ్ళింది. డౌట్ఫుల్లెస్ ఒక్క లైన్ లైనే అవ్వండి. వెళ్ళింది. ఒక్క లైన్ ఐదు ఉంది. డిటర్మినేషన్ లైన్ 2 lines missing ఒక బ్రహ్మాండ సార్ 5 ఉంది కాబట్టి ఏ లైన్ మిస్ అవ్వదు. ఏది మిస్ అవ్వదు miss లెవెల్ సెంటర్ 5 ఉంది కదా. సెంటర్ లో 5 ఉంది కదా, ఏది మిస్ అవ్వదు. ఈ లైన్ ఎవరికి మిస్ వెళ్ళింది? బలమైన రేఖ ఎవరికి వెళ్ళింది చెప్పండి. బలమైన రేఖ ఎవరికి వెళ్ళింది? ఒక మినిస్టర్ మార్గరెట్ హిల్డా థాచర్. మార్గరెట్ ఎవరైనా టాచర్ మార్గరెట్ టాచర్ ఎవరు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఇదే లైన్ మోడీకి వచ్చింది. మళ్ళీ మీకు తెలుసా? సేమ్ లైన్ మోడీకి వచ్చింది చూసుకోండి. అందుకే ఈవిడ అంత గొప్పగా వెళ్తుంది. బలమైన లైన్. మళ్ళీ మోడీ జాతకం చేస్తే ఈ లైన్ వస్తుంది చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మోడీ జాతకం ఏంటి? 17, 9 ఈయనంత అయింది గుర్తుంది ఎవరికి? సారీ అతనిది 1965 కంపల్సరీ చూద్దాం మన 65 అనుకుంటా సార్. 1965 1965 1960 ఓకే. 60 అయితే మరి ఈ లైన్ ఉండదు. 1950 60 అయితే ఈ లైన్ ఉండదు. 1950 సార్. 17 సెప్టెంబర్ 1950. మా డాడీ బర్త్డే కూడా ఇదే 17/9/1950. ఇలాంటి సేమ్ లైన్ వస్తుంది చూడండి కావండి. అనియా వింటున్నావా? వింటున్నావా? గుడ్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. వినిపించట్లేదా? వాయిస్ అందరికి వినబడుతుందా? వినబడుతుంది. అందరికి వినిపిస్తుంది. ఒకసారి మీ మైక్ చెక్ చేసుకోండి. అందరికి వినిపిస్తుంది. సో నెక్స్ట్ ఎవరు? మాయావతి రాయండి. మాయావతి గారు ఏం మాయ చేస్తారు చూద్దాం. మాయావతి గారు రాయండి. మాయావతి ఎటువంటి లైన్? సార్ ఈవిడది సేమ్ జయలలిత అండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఈవిడ సేమ్ జయలలిత. మరి ఇద్దరు దోస్త్ కదా, ఆ మాత్రం ఉంటుంది. సేమ్ అంటే మరి ఇంకా చూడక్కర్లే. అదే ఆవిడకి కూడా ఎంక్వైరీ లైన్ మిస్సింగ్. 7 లేదు, 8 ఉంది, 9 శోభ్ర ఎంక్వైరీ లైన్ మిస్ అయిందమ్మా. కరెక్టే. వీళ్ళకి అందించాలి మనం నోట్స్ రాసి. మీరు అందుకే జీవితాలు ఎలా ఉన్నాయి. మాయావతి గారి కూడా ఎంక్వైరీ లైన్ మిస్. చూసారా అంత గొప్ప విషయం మనం అది తెలుసుకున్నాం. మాయావతి గారి దీంట్లో కూడా ఇలా మిస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోయారు చూడండి. సార్ మిస్ అయ్యేది ఒకటి సార్, కానీ జయలలితతో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది సార్. నంబర్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే సార్. డేట్ ఆఫ్ ఒకటే ఇద్దరిది 24/2/1948 ఇద్దరు. ఇద్దరిది ఒకటే. ఇద్దరు బాగా దోస్త్ కదా. 24/1950 చంద్రబాబు నాయుడు. ఇప్పటికి లైన్ మళ్ళీ
సార్ మాయావతిది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడింది సార్ మీ ప్రెజెంటేషన్ లో. మాయావతి డేట్ ఆఫ్ బర్త్ 15th January 1956. మరి పుస్తకంలో ప్రింటింగ్ ఇది ఇచ్చాడు వాడు. ఆ బుక్ లో కూడా మార్చలేదు. 24/2/1948 అని ఇచ్చాడు. మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి తర్వాత. అదే అదే ఏదో తేడా ఉండి ఉంటుంది సార్. డిటర్మినేషన్ లైన్ ఎందుకంటే వస్తుంది డిటర్మినేషన్ మాయావతికి. లైన్. ఇప్పుడు చూడండి చంద్రబాబు డిటర్మినేషన్ లైన్. చంద్రబాబు నాయుడు సారీ ఒకటి డిటర్మినేషన్ లైన్ ఉంది. 4 5 7 లేదు 8 లేదు 9. డిటర్మినేషన్ 1 5 9. చూడగానే చెప్పి 1 5 9 ఆ, వేలేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది. అది మనం చేసిన రీసెర్చ్ లో తెలిసిన విషయం అది. ఎస్. అంతే ఫాస్ట్ ఈ పెన్ను. నెక్స్ట్ ఇప్పుడు ఈయన కట్టండి. కేసీఆర్ ఈగా ఉంది అదే డెటర్నేషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఉన్నది తెలిసిపోతుంది. 1 5 9 గీయక్కర్లే. విక్రమణ్య ఇది మంచి పాయింట్ దొరికింది చూడు. అన్న 17/2/1954. ఈయనకు కూడా ఇతను కూడా డిటర్మినేషన్ లైన్. అనిపిస్తుంది మేడం. ఓ మై గాడ్. ఓమై గాడ్ కాదు, ఇదే లాజిక్. పుట్టే పెళ్ళికి లైన్ పడితే మరి అది అదృష్టవంతులే. ముందే ఫిక్స్ అయిపోయింది. ప్రాక్టికల్ ఓహో అదే ప్రాక్టికాలిటీ లైన్ కూడా కట్ అయింది కదండి. ఏదమ్మా ప్రాక్టికాలిటీ లైన్ 147 147 అడ్డగా కట్ అయింది కదా. 147 ప్రాక్టికాలిటీ. 2 రాష్ట్రాలు విడదీసి డిటర్మినేషన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కింగ్ ఇడు. అందుకే 2 లైన్లో 2 రాష్ట్రాలు విడదీశారు. అయిపోయింది. అమితాబ్ బచ్చన్. అన్నయ్యకి డిటర్మినేషన్ లైన్ లేదు. ఫసాక్. మీరు అప్పుడే పర్సనల్ వేసేసుకోకండి. ముందు హీరోలు అన్ని వెయ్యండి, ప్రాక్టీస్ అవుద్ది. తర్వాత కూర్చొని మీ ఇంట్లో అందరూ వేసుకోండి. ఇప్పుడు చూడండి 1 ఎన్ని వచ్చాయి? 4 2 3 4 9. అమితాబ్కి ఏ లైన్ లేదే ఉంటుంది. గాబరా పడకండి. ఏలేను లేదు. హీరోయిన్ మరి ర్యాక్ ఒక లవర్ ఉంది మధ్యలో సౌండ్, అందుకే ఇబ్బంది పడ్డా. 3 5 7 లేని వాళ్ళకి మళ్ళీ 357 లేదు. మరి బాబు కూడా ఫిలాసఫీ లేదు. ఫిలాసఫీ లైన్ ఫసాక్. 357 లేని కొద్ది వివిఎస్ 357 మిస్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మనకు తెలుస్తుంది చూడండి. 357 బట్ ఏ లైన్ లేదేటండి దీనికి. తను ఓకే లేకపోయినా అక్కడ హీరో. మాస్టర్ 1. అందుకే లైన్స్ లో మనం లోషు గ్రిడ్ లో అదృష్టం. గ్రిడ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రిడ్స్ ఇవి. ఒక గ్రిడ్ కి పోటీ చూసారా మనం ఇప్పుడు నేర్చుకుంటున్న దాంట్లో. ఎవ్రీ గ్రిడ్ ఈజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అండి. నేను జాయింట్ కలెక్టర్ గారి ఇంటికి వచ్చాను. నాకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు. నేను ఆయన కూర్చోబెట్టి ఆయన ఏంటి నన్ను టెస్ట్ చేద్దాం అని వచ్చారు. సో లోషు గ్రిడ్ లో నేను ఆయన తాలూకా జాబ్ ఇవన్నీ నేను మ్యాచ్ చేసి సెంచరీ అలాగే తెలిసిపోద్ది ఈజీగా. సో ఎలాగైనా మనకన్నా పెద్ద అతనైనా సెంచరీ వేసి నేను అనలైజ్ చేశాను. ఒక 1.5 year 1.5 hour అనలైజ్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా వచ్చింది. ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు. నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పలేదు కానీ మీరు కరెక్ట్ గా ఎలాగ అనలైజ్ చేశారు అనేది. అది పవర్ ఆఫ్ ది లోషు గ్రిడ్. లోషు గ్రిడ్ కానీ కరెక్ట్ నేర్చారా మన డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెప్పవచ్చు డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే వాడు జాబ్ నేచరు, వాడు పుట్టిన బిడ్డ నేచరు, వాడి ఫ్యామిలీ నేచరు ఇవన్నీ అంతా తెలిసిపోతాయి. సొంత ఇల్లు ఉందా లేదా దాన్ని బట్టి నెంబర్లు వేస్తే డేట్ ఆఫ్ బర్త్ దొరుకుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ గ్రిడ్స్. ఇవి కానీ బాగా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టారా ఎలాగైనా ఆడించవచ్చు అవుతున్నాను. చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. మొదటి కూడా చెప్తున్నాను, ఇవి దొరకవు ఎక్కడ. ఈ కాన్సెప్ట్ జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఎక్సలెంట్ గా మనం ప్రజెంట్ చేయొచ్చు ఎవరికైనా. అన్ని ఫిల్టర్ అయిపోయినవి ఇవి. మళ్ళీ ప్రత్యేకించి మనం ఫిల్టర్ చేయక్కర్లే. సో అమితాబ్ బచ్చన్ అయిపోయింది. షారుఖ్ ఖాన్ చూడండి. షారుఖ్ ఖాన్ 1 5 7 లేదు 2 11 6 159 ఉంది కదా డిటర్మినేషన్. 159 ఉంది డిటర్మినేషన్.
డిటర్మినేషన్ డిటర్మినేషన్ లైన్. డిటర్మినేషన్ లైన్ తగిలినోడు రారాజు అండి. ఇప్పుడు మనకు అర్థమైంది అది. లైన్ తగిలితే మరి అడిగి తిరిగి లేదు, బాగా అలసైతుంది అయిపోతుంది. ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తున్నావా? 159 ఉన్న అదృష్టం. సల్మాన్ ఖాన్ కూడా 159 ఉంది చూడండి. సునీల్ శర్మ గారు వింటున్నారా? సునీల్ శర్మ గారు చూస్తున్నారా? చూస్తున్నాను సార్. చూడండి 1, 5, 9 గుండా వెళ్ళే ర్యాకులన్నీ కూడా డిటర్మినేషన్ లైన్ వాళ్ళందరూ టాప్ మోస్ట్ లో ఉన్నారు. చూడండి సల్మాన్ ఖాన్ కూడా చూడండి 1, 5, 9 ఉంది. మనం వేయకుండానే చెప్పవచ్చు. మేడం గారు ఐశ్వర్య రాయ్ వేయండి. పాపకి లేదు. 4, 9, 7, 3 ఏది లేదు, అందుకే టాప్ లో ఉంది. 7, 9 ఈవిడికి మధ్యలో 4 దిక్కులో మధ్యలో పోయింది కానీ మధ్యలో లైన్ కట్ అయిపోయిందండి. 4, 5, 6 ఏం కట్ అయింది? 4, 5, 6 కట్ అయిపోయింది. లేదు, 258 లైన్ పోయింది. మధ్యలో లైన్ మిస్ అవుతుంది. బలహీన 258 లైన్ పోయింది. హైపర్ సెన్సిటివ్. ఎమోషనల్ లైన్ హైపర్ సెన్సిటివ్. ఎమోషనల్ లైన్ లేదు. ఇంకో లైన్ 2 ఉన్నాయి చూడండి. యా 258 right, 4, 5, 6 హైపర్ సెన్సిటివిటీ ఎమోషనల్ లైన్. ఫ్రస్ట్రేషన్ లైన్ సార్. మరి ఫ్రస్ట్రేషన్ మరి సల్మాన్ ఫ్రస్ట్రేషన్ లాస్ట్ కి అభిషేక్ బచ్చన్ తో అయ్యింది. మరి ఎంత ప్రెజర్ పడి ఉంటది పిల్ల. సో మొత్తానికి ఎటు నుంచి చూసుకున్నా బొమ్మ ఉంది. బయటికి అందం కనబడగా లోపల డొల్లే. 2, 5, 4, 5, 6 2 లైన్లు అర్థమైపోయింది. మేలిపండు చూడు మేలిమైన పట్ట విప్పు చూడు పురుగులుండు. అది సార్ ఇక్కడ 4, 5, 6 వీక్ లైన్ లేదు, స్ట్రాంగ్ లైన్ లేదు కదా, అంతేనా మీనింగ్? 2 లైన్స్ లేవు ఇవిడికి. 258 కూడా లేదు కదండి. పాజిటివ్ లైన్స్ కూడా ఏం లేవు కదండి. 258 మేడం. బలహీన రేఖలు ఉన్నాయి. మరి ఎలిజబెత్ రాణి ఎంత పెద్ద స్టార్ ఆవిడ, మరి ఆవిడకి బలహీన రేఖలకే తగిలే. స్టార్ ఇదంతా జాతకం వదిలేయండి. ఇందులోని వీళ్ళు బలహీన రేఖలు పడ్డారా లేదా అది చూడండి. ఓకే, బల రేఖలు రాలేదు, బలహీన రేఖలు వచ్చింది ఆవిడకి కూడా. అంటే బయటికి నవ్వుతూ ఉన్నా లోపలికి ఏడుస్తారు మట్టి. అర్థమైందండి? 2 బలహీన రేఖలు వచ్చాయి ఐశ్వర్య రాయ్కి. ఇప్పుడు చూడండి దీపిక 9 ఉంది, తిరిగిలేదు. 159 డిటర్మినేషన్ ఉంది, డిటర్మినేషన్ లైన్ ఉంది. దీపిక 5, 9, 8 and 6 వెళ్ళిపోయింది. 5, 1, 1986. ఓకే, దీపిక పడుకోండి. ఓకే, ప్రియాంక చోప్రా 789 ఉంది. ప్రియాంక చోప్రా చూడండి 789 బలరేఖ ఉంది. 789 అలాగే బలహీన రేఖ కూడా ఉంది. ఫ్రస్ట్రేషన్ లైన్ ఉంది మిస్సింగ్. 6, 4, 5, 6 మేడం గారు ఆల్రెడీ సూసైడ్ ట్రై చేశారు కదా. యాక్షన్ లైన్. అర్థమైంది టాపిక్ ఇవాళ. లైన్స్ ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ తాలూకా ప్రొఫైల్స్ కి మీ డేట్ ఆఫ్ బర్త్ కేసు సచిన్ చూడండి. సచిన్ గారు ఎలా ఉన్నారు? 1 డిటర్మినేషన్ లేదు. సచిన్ వేయండి. 1, 2, 3 1, 2, 3 ఒక లైన్ కట్ అయిపోయింది. 1, 2, 3 ప్లానింగ్ లైన్ ఉంది. ప్లానింగ్ లైన్ చెప్పండి. 1, 2, 3 ప్లానింగ్ లైన్. 1, 2, 3 ఉందా? 1, 2, 3 3, 2, 1 3, 2, 1 ప్లానింగ్ లైన్. వెరీ ఏమండి బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా 1, 2, 3 కానీ 4, 5, 6 కానీ 7, 8, 9 అంటే సూపర్ జాతకమే. మరి చూడక్కర్లేదు. ఆ సిరీస్ రన్ అయిందంటే సూపర్ మాట. 1, 4, 7 ప్రాక్టికాలిటీ లైన్ కూడా కట్ అయినట్టుందండి. 2 మంచి లైన్స్ 2 గుడ్ లైన్స్ వెళ్ళాయి. మిగతా మాట్లాడట్లేదు. చేస్తున్నారా సుజాత మేడం? సార్ ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు చూడండి సార్, 1, 2, 3, 4, 5, 6 కట్ అయితే సూపర్ అని సార్ మీరు అనేది.
1 2 3 కానీ అన్ని- 4 5 1 2 3 ఉన్నా, ఎందుకంటే సిరీస్ నంబర్స్ కంటిన్యూటీ ఉంటాయండి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ 1 2 అంటే కంటిన్యూ రావు. అక్కడెక్కడ 1 2 3 నడిచిపోయినా 4 5 6 ఉన్నా 7 8 9 డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడున్నా చాలా మంచిది. చాలా మంచిది. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అయిపోయిందా? ఎంఎస్ అయిపోయింది. ధోని కట్టండి. ధోని భయ్యా 789 వచ్చింది, సూపర్. వెరీ గుడ్. 789 యాక్షన్ లైన్. అందుకే మనోడు సెక్సర్ బాగుతాడు. యాక్షన్ లైన్ వాళ్ళు చూస్తే భయ్యాకి మధ్య లైన్ మిస్ అయిపోయింది. 4 5 6 లైన్ లవ్ ఫెయిల్యూర్ అయింది బాబు. ఫ్రస్ట్రేషన్ లైన్ పోయిందండి. అది వచ్చింది కదా. ఫ్రస్ట్రేషన్ వచ్చింది కదా మరి. 789 సూపర్ నంబర్. యాక్షన్ లైన్. మీకు మనీ కోడ్ లో 798 అనేది చాలా డబ్బులు ఇచ్చే నంబర్, మీకు తెలుసో లేదో. 318 కానీ 798 కానీ యూనివర్సల్ నంబర్స్ అవి. 798 ఉన్నాడు పెద్ద కోటీశ్వరుడు, అందుకే మరి ఇది కోట్లకు అధిపతి. 7 9 ఎందుకు పడిందంటే చాలా అదృష్టం. నెక్స్ట్ సార్ నాకు 7 8 9 పడింది. అయితే అయితే మీరు సూపరే. వావ్. నాకు అంత కోట్లు ఎక్కడ లేవే. వస్తాయి మేడం, ఇంక బోల్డ్ వయసు ఉంది, టైం ఉంది, ఏజ్ ఉంది, మీరు అప్పుడే ఎక్కడిపోతుంది. గ్రహాలు కూడా నేను తిరగాలి. వాక్యానా రానియండి. గుర్తు మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ కటన్. పవన్ బాబు కేటన్ చూడండి. భయ్యా గేట్లు అన్ని డిటర్మినేషన్ ఎక్కడ లైన్. కనబడడం లేదు. డిటర్మినేషన్ లైన్ అండి. సారీ కాదు ఏ లైన్లు ఎక్కడ లేవు ఏం భయ్యాకి. లేదు. ఏం లేదు. లేదు కానీ పవర్ ఉంది అడిగి. అది అది. ఎలా వచ్చింది? మధ్యలో ఫ్రస్ట్రేషన్ ఉంది. అది యా first. ఫ్రస్ట్రేషన్ లైన్. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉంది. అదొకటే కట్ అవుద్ది నీకేమో. బాలకృష్ణ కట్టాలండి ఫ్రస్ట్రేషన్ లైన్ వస్తుంది. అందులో వచ్చేది తెలియదు. పరాకాష్ట వచ్చేది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ లైన్ ఇంకేటున్నాయి? అంతే ఇంకేం సార్, లేవు. ఇంకేం అవ్వవు, అదొకటే అవుతుంది. మరేం లేవు. విక్రమణ్య కట్టేవా పవన్ ఆ, కళ్యాణ్? ఫ్రస్- ఆ, కట్టాను. వెరీ గుడ్. Frustration line. మహేష్ బాబు 159 సూపర్ కనబడుతున్నాయి. డిటర్మినేషన్. ఇంకేంటి సార్? 789 789 789 ఉంది, 159. డిటర్మినేషన్ లైన్ ఉంది, నెక్స్ట్ భరత్ యాక్షన్ అనే- లైన్ ఉంది. అంటే ఎప్పుడైనా మనోడు వాళ్ళ పాలిటిక్స్ లోకి వస్తాడు. Guarantee. భరత్ అనే 159. మహేష్ అనే నేను. అంతే అంతే 789 కూడా ఉంది అక్కడ. యాక్షన్ లైన్, డిటర్మినేషన్ లైన్. ఉంది. అదే యాక్షన్ సార్, లైన్ ఉంది, రెండు ఉన్నాయి. డిటర్మినేషన్ లైన్ ఉంది. డిటర్మినేషన్ లైన్. అదృష్టమైన లైన్, అందుకే ఆడు కోటీశ్వరుడు. పోకిరి మూవీకి అంత డబ్బులు వచ్చాయి. 789 పడిపోయిందంటే మరి అడిగి సూపరే. వద్దు సార్, మీరు అలా మూసుకించకండి. సార్ బాలకృష్ణకి హైపర్ సెన్సిటివ్ లైన్ వచ్చింది సార్. అది వస్తుంది, వస్తుంది. బయటికి అడగండి, బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే బాగా దిగారు. హైపర్ సెన్సిటివ్ లైన్, ఎంక్వైరీ లైన్ వచ్చింది సార్. అంటే రెండు మిస్ అయినాయి ఆయన. ఏ లైన్ కట్ అవ్వలేదు. అమ్మాయి, కష్టమే అలాగైతే. అయ్యో. మరి చెన్నై ఎన్టీఆర్ కట్టారా? చెన్నై ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. చెన్నై ఎన్టీఆర్ గూగుల్లో చెక్ చేయండి, నేను చేయలేదు. సార్ బాలకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మీరు నాకు పంచండి రేపు హోంవర్క్. 10th జూన్ మేడం, 10th అవును, జూన్ ఇయర్ 1960. 10th జూన్ 1960. ఓకే. 10th జూన్ 1960 అట. బర్త్డే అయిపోయింది మొన్నే. మొన్న అయింది కానీ జూనియర్ మనకు తెలియదు ఎన్టీఆర్ కదా. 20th మే 1983. ఎవరిది? చెన్నై ఎన్టీఆర్ అంతా 20th 20th మే 1983 సార్. వెళ్ళేస్తాడు మళ్ళీ. 159 వచ్చింది అడిగి. 159. గ్యారంటీ మళ్ళీ ఎప్పుడైనా 159. వస్తాడు సార్ బాల్. మళ్ళీ టీడీపీ నిలబెట్టేస్తారు బాబు. వాళ్ళ తాతగారు చూసారండి ఎన్టీఆర్. 1 2 3 ప్లానింగ్ లైన్ కూడా కట్ అయిందండి. జూనియర్ ఎన్టీఆర్, చెన్నై ఎన్టీఆర్ బాగుంటుంది. చిన్న ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ చూసారా? పెద్ద ఎన్టీఆర్ సార్ ఆయనకి కూడా 159 కట్ అయింది సార్. పెద్ద ఎన్టీఆర్ కూడా 159 159. కట్ అయితే మరి తిరిగిలేదండి, అది వేలేస్తుంది. ఇప్పుడు మన డేట్ ఆఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కట్టండి.
ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కట్టి ఏ లైన్లు వచ్చి చెప్పండి. బలహీన రేఖలు బల రేఖలు రెండు చెప్పాలి. సార్ నాకు యాక్షన్ లైన్ ఒకటి ప్రాక్టికలిటీ లైన్ ఒకటి రెండు వచ్చేది సార్. బలహీన రేఖలు ఎట్లేవు. యాక్షన్ లైన్ ఒకటి ప్రాక్టికల్ లైన్ ఒకటి వచ్చిందమ్మా. అవును సార్. 147 789 బలహీన రేఖలు రాలేదమ్మా. బలహీన రేఖలు రాలేదు సార్. ఈ కార్నర్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఆ పైన మాత్రం ఖాళీ ఉండిపోయింది. అందుకే మీరు అంటే మీ కమాండింగ్ అంతా సేమ్ మేడం. ఆ, సోమనాథ్ మేడం గారు నాకు చెప్పండి. 159 వచ్చింది, 147 వచ్చింది సార్. అందుకే సార్ మీరు ఆల్రెడీ ఎప్పుడే పొలిటికల్ గా అంటే ప్రెసిడెంట్ దీంట్లో ఉన్నారు కదా, సో పదవి అనేది వస్తుంది. స్టేట్ సెక్రటరీ. కాబట్టి ఇంకా వెళ్తారు మీరు. విక్రమని మాట్లాడాలి. హైపర్ సెన్సిటివ్ లైన్ లేదు. హైపర్ సెన్సిటివ్ లైన్ నెంబర్ చెప్పు. బలహీన రేఖ 258. 258 పలిందా? బలహీన రేఖ బలరేఖ సెంటర్ సెంటర్ లైన్ హైపర్ వచ్చింది. సెన్సిటివ్ సరిపోయిందా దీనికి? 1960 ఓకే సరిపోయింది. సరిపోయింది. 100%. వెరీ గుడ్. ఇంకా 100%. 357 లేదండి. ఇండెసిషన్ లైన్ 357 లేదా? లేదు. ఆ, 4 కూడా లేదు. బలరేఖలు ఏమైనా వచ్చాయమ్మా? ఏం లేవండి. మీది నాకు ఇంప్రాక్టికల్ లైన్ ప్లానింగ్ లైన్ వచ్చింది సార్ 1 2 3. బలహీన రేఖల్లో ఫ్రస్ట్రేషన్ లైన్ వచ్చింది. సార్ 147 789 వచ్చింది సార్. 149 నాది సేమే. 147 నాకు వచ్చింది. ఇమోషనల్ లైన్ వచ్చింది. 147 వచ్చింది. 1 5 9 చెప్తున్నారని రేపు వచ్చి కలిసి వస్తున్నాను. డిటర్మినేషన్ లైన్ రాలేదు ఎవరికి. చెప్పరా. అబ్బాయి అక్కడ నాకు 3 4 5 6 7 8 9 80 రాలేదు. అయ్యో ఓకే. బలరేఖలు లేవు. నాకు ఎమోషనల్ లైన్ వచ్చింది. ఎవరేది? దేవేంద్ర ఎమోషనల్ లైన్ వచ్చిందా? ఇంకా ఇంప్రాక్టికల్ ఇంకా 147 మిగతా వాళ్ళు ఇంకెవరైనా చెప్పాలి. మాట్లాడండి. 147 లేదు అసలు. మీ పిల్లలు వేస్తే పిల్లలు చూడండి. పిల్లలవి కిడ్స్ సార్ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఐడెంటిఫై చేశాను సార్. ఎన్టీఆర్ ది జూనియర్ ఎన్టీఆర్ ది రెండు సేమ్ సార్. ఎగ్జాక్ట్ గా ఎప్పుడైనా సీఎం అవుతాడు. మనం ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పవచ్చు. 100% వద్దు సార్, వద్దా? వద్దులేండి. ఎందుకు అనవసరం గొడవ. అందరూ వేసాం. జగన్ చేయండి. జగన్ వదిలేసాం. గూగుల్ జగన్ గారిది మన దగ్గర ఎవరి దగ్గర ఉందా? ఉంటది. గూగుల్లో కొట్టండి మేడం. జగన్ ది 21st December 1972. 14/11/2013. 21/12 1972. 2 ఎక్కువైపోయాయి. 3 1 3 2 2013 ఇస్తారంటే 2 7 సార్ వీటికి అన్ని ఖాళీగానే ఉన్నాయి. చాలా ఖాళీలు ఉన్నాయండి. ఏం కట్టాలి సార్ జగన్ కి? డేట్ ఆఫ్ బర్త్ లేదు. బలహీన 369 లేదు. అదే బలహీన రేఖలు బలరేఖలు అవి చెప్పండి అమ్మా. 1 2 3 8 ప్లానింగ్ లైనా? అదే 3 2 1 ప్లానింగ్ లైన్ అండి. ప్లానింగ్ లైన్ ప్లానింగ్ లైన్ మా పాపకు తగిలింది. 1 2 3 నాకు వచ్చిందండి ప్లానింగ్ లైన్. కానీ 789 అంటే ఏంటి? బలహీన రేఖ చెప్పండి. ఫ్రస్ట్రేషన్ ఉంది జగన్ గారికి. డౌట్ఫుల్ లెస్ లైన్. నాకు 1 2 వచ్చింది, ఇంకా 8 రాలేదు. ఏంటన్నా? నాకు 1 2 తప్ప 8 నంబర్ రాలేదు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, రాస్తాను. ఎందుకే బాధపడతావు? ఏదో ఒకసారి చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పా. 22 October 2020. మరి ఇంకేంటి అన్ని వావ్ 2 అన్నీ వచ్చినాయి. అర్రే ఫోటోస్. బలహీన రేఖలు ఎక్కువనే. సుమలత మేడం వైఎస్ఆర్ ది 147 789 వచ్చింది మేడం. వైఎస్ఆర్ ది 147 789 కట్ అయింది.
అది ఓ సేమ్ నాది అలాగే మీది సేమే సార్. నాది సేమే మేడం. ఓకే ఓకే మన ఇద్దరిది సేమ్. ఇంకా చూడండి ఇంకెవరో ఇంకా మిగతా హౌస్ లో బాబు అమ్మ చెప్పండి. బాబు వినిపిస్తుందా అసలు నా వాయిస్? వినిపిస్తుంది మేడం చెప్పండి. నాకేమో అసలు బలమైన లైన్స్ రాలేదు, వీక్ లైన్స్ లేవు. అలా లేకుండా ఉంటాయి లేవు. డయాగ్నల్ లో కానీ నేను పర్సనల్ గా నేను మాట్లాడతాను, వాట్సాప్ లో మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ లేదు, డయాగ్నల్ గా కూడా రాలేదు. అలా రాకుండా ఉండదమ్మా, అలాగే ఉంటుంది. ఏదో ఒక లైన్ రావాలి. రాలేదు బాబు. డేట్ ఆఫ్ బర్త్ సరే నేను ఒకసారి నేను మీరు వాట్సాప్ లో పెట్టండి, నేను చూస్తాను, చెప్తాను ఎక్కడ మిస్ సరే. ఇంకా మిగతా వాళ్ళు కడుతున్నారు ఎవరివి? మిగతా వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరిని కట్టండి, మీకు టైం ఉంది, కడితే చెప్తాను. జ్యోతి గారు మీ బాబుకి కట్టారా? దత్తుకి ఇండేషన్ లైన్, ఫ్రస్ట్రేషన్ లైన్ వచ్చాయి. అంటే బలహీన రేఖలు వచ్చాయి, బలరేఖలు లేవు. లేవు, పోయినాయి, ఏం లేవు. లేకపోతే మనం ఏం చేయలేం, నేనే స్ట్రెంత్. ఇంకా సార్ నారా లోకేష్ కి 1 2 3 కట్ అయింది సార్. నారా లోకేష్ చెప్పండి. 1 2 3 ఓకే. 1 2 3 వచ్చింది అంతే. ఇంకా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ జగన్ లాగే ఉంది సార్. అందుకే మరి ఆడుతుంది. మరి టీడీపీ ఎన్టీఆర్ 40. రామ్మోహన్ రెడ్డి కట్టారా? రామ్మోహన్ రెడ్డి చూడండి, మొన్న ఫస్ట్ నెట్లో కొట్టండి వస్తుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కొడితే వస్తాయి. ఎవరి సార్? రామ్మోహన్ నాయుడు ఎంపీ అని ఉందని గారా? రామ్మోహన్ నాయుడు విక్రమణ్య రామ్మోహన్ నాయుడు గారు లేదా డేట్ ఆఫ్ బర్త్? 18th December 1987. 18th December 1987. 789 లైన్ కట్ అయిపోయింది కదండి. 789 మరి అందుకే డబ్బులు ఉన్నాయి. కట్ అయిపోయింది అన్నయ్యకి. ఇంకేం సూపర్ బాబు, నేను వాట్సాప్ లో పంపించాను, చూస్తున్నానమ్మా. ఓన్లీ 789 కట్ అయింది. ఇంకా కొన్ని చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. రామ్మోహన్ నాయుడు 85లో పుట్టాడు. అది పెంకికి ఉంటది ఇద్దరికి. జగన్ కి, నారా లోకేష్ కి, రామ్మోహన్ నాయుడుకి ఫ్రస్ట్రేషన్ లైన్ ఉంది సార్. ఫ్రస్ట్రేషన్ లైన్ ఉందండి. ఫ్రస్ట్రేషన్ లైన్ సార్. సుజాత మేడం గారు బాబు, అన్ని కరెక్టేనండి. ఇందులోని కొన్ని మీకు ఇవి లేవు, అంటే రోజు అన్నిట్లో నంబర్స్ పడిపోయి కదా, కట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. మోస్ట్ ప్రాబబ్లీ కూడా మీకు అందుకే ఇబ్బంది. అంటే బల రేఖలు లేవు, బలహీన రేఖలు లేవు. అంటే ఏదో ఒక దాంతో కంపారిజన్ చేసుకోవాలి. అంటే బలహీన రేఖలే ఎక్కువ ఉన్నాయి బల రేఖల కన్నా. మన డబుల్ డిజిట్ లో సింగిల్ డిజిట్ తీసుకున్నా అక్కడ 5 మిస్ అయిపోయింది, 4 మిస్ అయింది. 4 5 6 కూడా 4 5 లేదు, ఇటు నుంచి చూసుకున్నా లేదు. అది అంటే బలహీన రేఖలు కలిగి ఉన్నారు ఎక్కువ మీరు. అదే మీకు బలరేఖ పడి ఉంటే 5 అక్కడెక్కడైనా చాలా బాగుండదు. బలహీన రేఖలు పడడం వల్ల ఎక్కువ నెగిటివ్ థాట్కి వెళ్తుంది. అంటే ఈ టైప్ ది మనకి ఎక్కడైనా మ్యాచ్ అయిందో ఒకసారి చూద్దాం, బ్యాక్కి వెళ్తాం. ఈ టైప్ ఆఫ్ ఇది మీకు ఎవరికి రాలేదు కదా, ఒకసారి చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఏకంగా ఒక కాలం కట్ కూడా అన్ని రోజుల్లో ఏదో ఒక నంబర్ పడిపోయింది మీకు లక్కీగా. మీరు చెప్పింది కరెక్టేనమ్మా. కాబట్టి బలహీన రేఖలతోనే పోల్చుకోవాలి, బల రేఖలతో ఛాన్స్ లేదు మీకు. అంతే అంతే.
కొన్ని రేర్ ఆస్పెక్ట్స్ ఇలా రావడం. ఓకే సార్ మూర్తి గారు మా ఫాదర్ కు 159 లైన్ కట్ అయిందండి. 159 ఓకే వెరీ గుడ్. అంటే దేనికైనా కట్ అయింది. ప్రెసిడెంట్ గా అలా చేశారమ్మా? దేనికైనా ఆయన దీంట్లో ఏం చేయలేదు. లైన్ అక్కడ ఉన్నప్పుడు కూడా అది మన అది పేరు బలం ఇవన్నీ కలిసి రావాలి, అప్పుడే బాగా వెళ్తుంది. 159 లైన్ ఉంటే చాలా మంచిదే, కానీ దానికి అనుగుణంగా వెళ్ళాలి. అదేందా 1, 5, 9 ఇంకా మిగతా వాళ్ళు చెప్పాలి. సార్ మా ఫాదర్ కి 147 ఇంకా 987 వచ్చింది. వెరీ గుడ్. 147 ఉంది, మంచిది. అలాగే 987 వెరీ గుడ్. 87 బలరేఖలు వచ్చాయి డాడీకి, మంచిది. చెప్పు డాడీకి మంచి లైన్స్ పడ్డాయి. అయ్యో మంచి కొడుకు. గుజరాత్ కూడా ఉంటుంది. ఇంకెవరెవరు కడుతున్నారు మా చెప్పాలి. మీరు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే కొద్ది ప్రాక్టీస్ మలుగుతుంది. విక్రమణి ఎవరు కడుతున్నారా వెళ్ళిపోయారా? మా మిస్సెస్ గారికి డిటర్మినేషన్ లైన్ 159 ఉంది. వెరీ గుడ్. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే 15 లైన్ ఉన్నాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా 159 ఉన్నాళ్ళు మంచి పొజిషన్స్ కి రిలేటెడ్ గా ఛాన్సెస్ ఉంది ఆ లైన్ ఉన్న వాళ్ళకి. అది గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఇంకేమైతే సరిపోయింది. ఇంకా పెద్ద అబ్బాయికి హైపర్ సెన్సిటివ్ లైన్ లేదు. ఓకే అది కరెక్టేనా? అది మ్యాచ్ అయిందా? ముగ్గురికి హైపర్ సెన్సిటివ్ లైన్, నాకు పెద్దవాడికి రెండోవాడికి కూడా హైపర్ సెన్సిటివ్ లైన్. ఓకే అంటే ఆ యాటిట్యూడ్ లో ఆ లైన్ మిస్ అయింది మీకు కనబడుతుందా మీ తాలూకా దీంట్లో? అంటే ప్రాక్టికల్ కనిపిస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తుంటే మన ప్రాక్టీస్ అవుతుంది, దాంతో పాటు మనకు ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా అవుతుంది. చెప్పాలి చెప్తుంటే. సార్ మా మదర్ కి 321 వచ్చింది, ఇంకా 987 వచ్చింది. వెరీ గుడ్. 321 సూపర్ లైన్. ఇంకోటి 987. ఓకే 987 అంటే మరి లక్ష్మీకరం, మరి డబుల్ అందుకే మీ డాడీ సూపర్ గడిస్తారు. సూపర్. డాడీ చెప్పు మమ్మీ బట్టి పవర్ అని. ఇంకా నెక్స్ట్ అమ్మా. మా అల్లుడి గారికి 987 వచ్చింది. వెరీ గుడ్. ఎంక్వైరీ లైన్ మంచిది. 987 పడితే చాలా మంచిదమ్మా, అంటే బాగా గడించగలుగుతారు. ఎంక్వైరీ లైన్ మిస్ అయింది. ఎంక్వైరీ లైన్ మిస్ అయిపోయింది. ఓకే రావుంది. సార్ కిషోర్ కి 159 కట్ అయిందండి. కిషోర్ కి మీ బ్రదర్ కి అన్నయ్యకి 159 కట్ అయింది. ఇంకా వాడికి వీక్ లైన్ లేవండి. సిస్టర్ సిస్టర్ది కట్టండి. 24
రేపు టాపిక్ లోషు గ్రిడ్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మిస్ అయిపోతే మళ్ళీ రిపీట్ చేయను. మీకు చాలా పెద్ద టాపిక్, రేపు క్లాస్ ఎవరు ఎగ్గొట్టకండి. ఇంటిగా ఈ లోషు గ్రిడ్ లోని టెక్నిక్స్ అని రేపు చెప్తాను. 32 షీట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి రేపు నేను. సో లోషు గ్రిడ్ మీద రేపు ఎక్సలెంట్ గా మనకి క్లాస్ అవుతుంది. దయచేసి రేపు క్లాస్ అవుతే ఎగ్గొట్టకండి. లోషు గ్రిడ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ 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 ఇందులోని సీక్రెట్స్ అన్ని రేపు రివీల్ చేస్తాను. ఇలాంటి గ్రిడ్స్ తోనే ఉంటది, బట్ కొద్దిగా డిఫరెంట్ టాపిక్ ఇది. రేపు మాత్రం లోషు గ్రిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. సో ఇవాళ క్లాస్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. న్యూమరాలజీ హారోస్కోప్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు రేపు వర్క్ ఏంటంటే ఇలాగా వివిఐపీస్ జాతకాలు గూగుల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసి చేయండి, లేదా మీ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఒక 5-10 లోషు గ్రిడ్స్ ఐ మీన్ న్యూమరాలజీ హారోస్కోప్ లైన్స్ రాసి రేపు నాకు మినిమం 5 ఎగ్జాంపుల్స్ అని నాకు ప్రజెంట్ చేయండి. చేస్తే కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పుడు మీరు ముందు క్లాస్ కూడా మీరు రివిజన్ కొడితేనే నెక్స్ట్ ఎక్కడో దగ్గర దీంతో లింక్ కుదురుతుంది. మీరు వదిలేసారా మళ్ళీ మన ముందుకు వెళ్తున్న కొద్ది మళ్ళీ మర్చిపోతారు. అలా చేయొద్దు దయచేసి. ప్రాక్టీస్ ఏదో ఒక టైంలో మీరు పెట్టుకొని చేయండి. అలా చేస్తేనే ఈ 30 days క్లాస్లో మీరు మంచి న్యూమరాలజిస్ట్ అనిపించుకోగలుగుతారు. సో చాలా డెప్త్ అనాలిసిస్ ఇస్తున్నాను, స్లోగా చెప్తున్నాను, నీట్గా మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మనం ఏం చేయలేం. సో మేక్ ఇట్ మోర్ వెల్ ప్రాక్టీస్ డైలీ. సో మీరు ఎగ్జాంపుల్స్ ఎన్ని తీసుకొని చేస్తుంటే మీకు అంత వేరింగ్గా రన్నింగ్ అవుతుంది. మీరు కనుక ఇవాళ చేస్తాం కదా అయిపోయింది ఇక్కడితో సరే అనుకుంటే మరి ఫర్దర్గా ప్రాక్టీస్కి మరి మీకు రన్నింగ్ అవ్వదు, ఆ టాపిక్ మర్చిపోతారు. సో లాజిక్స్ మర్చిపోతే మనం అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. కాబట్టి దయచేసి కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ మీరు కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి లేకపోతే నెట్లో నుంచి తీసుకునైనా మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్టు వేరింగ్గా అర్థమవుద్ది. ఏది బట్టి పెట్టద్దు, అలాగే రాదు అనుకోవద్దు. మీరు ప్రాక్టీస్ స్లోగా చేస్తూ సబ్జెక్ట్ని అవగాహన చేస్తూ సాధన చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎనీ మోర్ క్వైరీస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. క్వైరీస్ టైం. క్వైరీస్ ఎవరైనా అడగొచ్చు. నర్మదాదేవి గారు చేస్తున్నారు బాబు. చెప్పండి అమ్మా. మీకు వాట్సాప్ లో పంపిస్తాను. ఓకే చెప్పండి. ఈ వీక్ లైన్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా బాగోవాలి? రెమెడీస్ ఏమైనా ఉంటాయి? ఈ వీక్ లైన్స్ అన్ని మనం ఏం చేస్తామంటే అవి జన్మతః డేట్ ఆఫ్ బర్త్ కి అనుకూలంగా వచ్చే లైన్స్ కాబట్టి మనం లోషు గ్రిడ్ లో వేసుకొని వాటికి రెమెడీస్ చేసుకోవాలి. దీనికి సపరేట్ గా రెమెడీస్ అంటూ లేవు ఈ లైన్స్ కి. ఈ విధంగా ఉంటాది అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం చెక్ చేసినప్పుడు వాడి జాతకంలో ఆ పవర్ ఉందా లేదా, అటువంటి లైన్స్ ఉన్నాయా లేదా చెప్పడం వరకు ఈ గ్రిడ్స్ ఉపయోగపడతాయి. ఇంతకు మించి ఈ గ్రిడ్స్ వల్ల మనకు ఉపయోగం లేదు. అంటే ఒక మనిషి వచ్చి మీరు జాతకం మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, నా కొడుకు కానీ నా కూతురి జాతకంలో ఆ గొప్పతనం ఉందా అంటే వాళ్ళంతా యోగ జాతకులు అని అడిగినప్పుడు ఈ గ్రిడ్స్ మీరు ప్లేస్ చేసి చెక్ చేయడానికి ఉపయోగించాలి. అంటే ఇవన్నీ ఆయుధాలు, ఏది అక్కడ అవసరమైతే ఆ ఆయుధాన్ని తీసి మనం వాడాలి. సో ఈ గ్రిడ్స్ వల్ల మీకు తెలిసేది ఏంటంటే ఒక మనిషి స్వభావం కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ తాలూకు బల రేఖలు కానీ గ్రిడ్స్ మనం తెలుసుకున్నాం. సో రేపు చెప్పబోయే కాన్సెప్ట్ లోషు గ్రిడ్ అనేది చైనీస్ న్యూమరాలజీ. ఇందులో వాడి తాలూకు డేట్ ఆఫ్ బర్త్ దానికి ఎటువంటి రెమెడీ చేయాలనేది మనం చెప్పొచ్చు. అది ఈ లైన్ లేదు కదా అనుకుంటే దానికి పర్టికులర్ మనం ఏం చేయలేము, దాన్ని మనం ప్రజెంట్ చేయడమో మార్చడమో అవ్వదు. సో అది లేనప్పుడు అది మన లోషు గ్రిడ్ లో మాత్రం రెమెడీ చేయడానికి అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇవాళ క్లాస్ అందరికీ బాగా అర్థమైందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంత సమయాన్ని మీరు కేటాయించి నా క్లాస్ విన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో శుభం భూయాత్. గుడ్ నైట్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్స్ అండి. ఓకే.